Transformation of graphs. So drawing the graph of first one, ఒక 5 ఉన్నాయన్నమో ఈజీగా వచ్చేస్తుంది. Drawing the graph of y equals to f of x plus a. First transformation. Drawing the graph of y equal to f of x plus a from basic graph. అంటే మనకు తెలిసిన గ్రాఫ్ ఇది. y equal to f of x. y equal to f of x కనుక మనకు తెలిస్తే y equal to f of x plus a డ్రా చేయటం అన్నమాట. నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ ఏంటంటే if a greater than 0, if a greater than 0 అంటే f of x plus 1, f of x plus 2 like that. If a greater than 0, if a greater than 0, shift y equal to f of x, shift y equal to f of x left by a units, left by a units. ఉన్న గ్రాఫ్ ని లెఫ్ట్ ఏ యూనిట్ షిఫ్ట్ చేయాలి ప్యారలల్ గా. నెక్స్ట్ ఇఫ్ ఏ లెస్ దాన్ 0, షిఫ్ట్ y equal to f of x right by a units, a units. సో అంటే మనకి f of x మనకు వెల్ నోన్ గ్రాఫ్, ఇది తెలుసు మనకి, ఇది గీయటం. అందులో x బదులు x ప్లస్ కాన్స్టెంట్ ఉంటుందమ్మా. x బదులు x ప్లస్ కాన్స్టెంట్ ఆర్ x ప్లస్ పాజిటివ్ కాన్స్టెంట్ ఆర్ x ప్లస్ నెగిటివ్ కాన్స్టెంట్. ఎగ్జాంపుల్ మనం గీసాం ఆల్రెడీ, మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1 లైక్స్, ఇది ఆల్రెడీ మనం గీసాం. సో మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1 అంటే మనకు తెలిసిన విధానం ప్రకారం ఏం చేసాము, చూడండి ఇది 1 పెట్టాము, ఇలా డ్రా చేసాం. నేను చెప్పాను ఎలా అంటే, ఇదంటే y ఈక్వల్ టు x మైనస్ 1, ఇదంటే y ఈక్వల్ టు 1 మైనస్ x. చూడండి ఇది ఎలా వచ్చిందంటే, ఇప్పుడు మనకి దీనికి బేసిక్ గ్రాఫ్ ఉంది కదా, ఇది y ఈక్వల్ టు మాడ్యులస్ x అనేది బేసిక్ గ్రాఫ్. ఇది ఇందులో x బదులు ఏముంది, x మైనస్ 1 ఉంది. x బదులు x మైనస్ 1 అంటే ఇది f of x అన్నమాట. సో ఇది f of x మైనస్ 1, f of x మైనస్ 1 అంటే మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1 అని మనకు కనపడంగానే మాడ్యులస్ x షేప్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. సో అది బేసిక్ గ్రాఫ్ మనకు ఐడియా ఉంది కాబట్టి దాన్ని డాటెడ్ లైన్ తో గీస్తున్నాం. సో ఇలా ఉంటుందని మనకు తెలిసి f of x, ఇది x అను, ఇది y ఈక్వల్ టు x, ఇది x, ఇది మైనస్ x. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఈ గ్రాఫ్ కావాలంటే ఏం చేయాలంటే, ఏ అనేది నెగిటివ్, ఇక్కడ -1 నెగిటివ్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ గ్రాఫ్ ని ప్యారలల్ గా 1 యూనిట్ రైట్ జరపాలి. 1 యూనిట్ రైట్ జరపడం అనేది ప్యారలల్ గా అన్నమాట. అంటే ప్రతి పాయింట్ కూడా ఇది ప్యారలల్ గా 1 యూనిట్ ఇటు జరిగింది, ఇది ప్యారలల్ గా 1 యూనిట్ ఇటు, అంటే ఈ పాయింట్ ఉంది కదా 1 యూనిట్ రైట్ జరిగితే దీని వర్టెక్స్ ఇక్కడ వస్తుంది. అంటే ఈ గ్రాఫ్ ని జస్ట్ పక్కకు నెట్టండి 1 యూనిట్ అంటే చూడండి, దీనికి ప్యారలల్ గా లైన్ ఎలా వస్తుంది, ఇలా ఇందాక గీసినట్టు ఇది, తర్వాత దీనికి ప్యారలల్ గా లైన్ ఇలా వస్తుంది. అంటే జస్ట్ ఏంటంటే దీన్ని పక్కకు జరిపాం 1 యూనిట్, అర్థమైంది కదా. 1 యూనిట్ జరిపితే ఇదిగో మనకి ఇందాక వచ్చింది కదా, ఇది అంటే మాడ్యులస్ x అనే బేసిక్ గ్రాఫ్ మనకు తెలుసు. మాడ్యులస్ x మైనస్ 1 అంటే మీరు మైండ్ లో ఈ షేప్ ఊహించుకొని
దీన్ని పక్కకి 1 యూనిట్ నెట్టండి రైట్ సైడ్. సో దేర్ ఫోర్ యూ విల్ గెట్ దిస్ గ్రాఫ్. సో ఇప్పుడు ఇది ఎక్స్ కదా, ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ మైనస్ 1 రాయాలి. ఎక్స్ ప్లేస్ లో ఇక్కడ ఏముంది, ఎక్స్ మైనస్ 1, ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ మైనస్ 1 ఇది. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 కదా, ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ మైనస్ 1. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ వై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1, దిస్ ఈజ్ వై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ మైనస్ 1. అట్లా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలిసినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ క్యాల్కులేట్ చేయాలంటే జస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గీసేయండి, మీకు తెలిసింది గీసేయండి. మీకు తెలిసింది గీసిన తర్వాత ఏ పాజిటివ్ అయితే గనక లెఫ్ట్ కి ఏ యూనిట్స్ జరపండి, లెఫ్ట్ కి నెట్టండి. సేమ్ ప్యారలల్ గా ఉంటుంది, సేమ్ షేప్ ఉంటుంది, షేప్ మారదు. ఇది సపోజ్ మనం y ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ ప్లస్ 2 గీయాలి, ఎక్స్ ప్లస్ 2 చూడండి. సో మాడ్యులస్ ఎక్స్ అనేది మనకు బేసిక్ గ్రాఫ్ ఇలా ఉంటుంది, బేసిక్ గ్రాఫ్ ఇలా ఊహించుకుంటాం. ఓకేనా? సో అలా ఊహించుకున్న తర్వాత ఇది వర్టెక్స్ ఉంది కదా, దీన్ని లెఫ్ట్ కి 2 యూనిట్స్ జరపాలి. లెఫ్ట్ కి 2 యూనిట్స్ అంటే చూడండి బేసిక్ గ్రాఫ్ ఎలా ఉంది. ఇది గీ అవసరం రబ్ చేసేసేది తీసుకోండి. ఇది మాడ్యులస్ ఎక్స్ అమ్మాయి, ఇది మాడ్యులస్ ఎక్స్ అమ్మ, ఇది ఎక్స్, ఇది మైనస్ ఎక్స్, ఇది ఎక్స్, ఇది మైనస్ ఎక్స్. దీన్ని లెఫ్ట్ కి 2 యూనిట్స్ జరపాలి. అంటే వర్టెక్స్ అనేది 2 యూనిట్స్ జరిపితే -2 దగ్గరికి వస్తుంది. సో ప్యారలల్ గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ప్యారలల్ గా లైన్స్, అంటే దీని మొత్తాన్ని గ్రాఫిక్ నెట్టాం. అర్థమైంది కదా? మాడ్యులస్ అంటే నేను నిన్న గీటం కూడా చెప్పాక జస్ట్ ఈ పాయింట్ పెట్టుకొని గీసేసుకోవడం. ఇంకో మెథడ్ ఏంటంటే బేసిక్ గ్రాఫ్ ఇటు జరపడం అనమాట. అంటే మాడ్యులస్ అంటే డైరెక్ట్ గా నేను చెప్పేసి ఈ పాయింట్ పెట్టుకొని పాజిటివ్ కాన్స్టెంట్ ఇలా గీయండి, నెగిటివ్ కాన్స్టెంట్ ఇలా గీయండి అని చెప్పి ఇది ఇంకొక మెథడ్. అర్థమైంది కదా? ఈ మాడ్యులస్ కాకుండా ఏ ఫంక్షన్ లో మీకు ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ ఏ ఉన్నా ఆ బేసిక్ గా మనకు తెలిసింది గీసేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ గ్రాఫ్ గీయాలంటే ఏ గనక పాజిటివ్ ఉంటే లెఫ్ట్ కి ఏ యూనిట్స్ జరపండి గ్రాఫ్ ని, ఏ గనక నెగిటివ్ ఉంటే రైట్ కి ఏ యూనిట్స్ జరపాలి. సపోజ్ ఇంకోటి చూడండి, సపోజ్ మనకి ఇప్పుడు మనకు బేసిక్ గ్రాఫ్స్ కొన్ని ఉన్నాయి చూడండి. y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అని నేను చెప్పాను. ఎక్స్ స్క్వేర్ అంటే ఎలా ఉంటది, ఇలా ఉంటది. ఓకేనా? మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎలా ఉంటది, మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇలా ఉంటది, రైట్? సో ఇప్పుడు సపోజ్ y ఈక్వల్స్ టు x ప్లస్ 1 హోల్ స్క్వేర్, y ఈక్వల్ టు x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో జస్ట్ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే చూడండి ఎక్స్ బదులు జస్ట్ అదే గ్రాఫ్ ఉందిరా, అదే గ్రాఫ్ ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1. ఇది అంటే దీనికి కూడా సేమ్ షేప్ ఉంటుంది. ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ ఏ ఉంటే సేమ్ షేప్ ఉంటుంది. మీరేం చేయాలంటే ఇది ఎలా ఉందో మీరు ఒకసారి అవగాహన తెచ్చుకోవాలి. ఇది సో దీన్ని లెఫ్ట్ కి 1 యూనిట్ జరపాలి. లెఫ్ట్ కి 1 యూనిట్ జరిపితే ఈ వర్టెక్స్ 0 దగ్గర ఉంది. సో ఈ వర్టెక్స్ అనేది లెఫ్ట్ కి జరిగింది, ఇట్లా సేమ్ షేప్ ప్యారలల్ గా గీసే. ఇది అర్థమైంది కదా? ఇది y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. జస్ట్ దీన్ని ఏం చేసాం, ఏ పాజిటివ్ ఉంది కాబట్టి లెఫ్ట్ కి 1 యూనిట్ జరిపాం. అర్థమైంది కదా? అట్లానే మనకు సపోజ్ ఇలా వచ్చినప్పుడు డైరెక్ట్ గా పారాబోలా టైప్ లో నిన్న చెప్పి ఎలా గీయాలి, ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు y మైనస్ బీటా అలా అయినా గీసుకోవచ్చు. లేకపోతే చూడండి ఎప్పుడైనా మీరు ఎక్స్ స్క్వేర్ ఊహించుకోండి, ఎక్స్ స్క్వేర్ ఇలా ఉంటది, దీన్ని 2 యూనిట్స్ అవతలకు జరపాలి అంటే 2 పెట్టేసేసి ఇలా, అంటే బేసిక్ గ్రాఫ్ ఇలా ఉంది. అర్థమైంది కదా? ఇలా ఉంది. ఇది కాదు, ఇది కావాల్సింది మనకి. దీన్ని ఏం చేసాం, రైట్ కి జరిపాం. అంటే ఇదేమైంది, ఇది ఈ సెగ్మెంట్ ఇటు వెళ్ళింది. ఇది ఈ సెగ్మెంట్ ఎక్కడ వచ్చింది, ఇది 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 ప్యారలల్ గా జరిగిద్ది. అంటే ప్రతి పాయింట్ కూడా 2 యూనిట్స్ అవతలకు జరిగిద్ది ప్యారలల్ గా అన్నమాట. అది సపోజ్ మనకి ఎప్పుడైనా ఇలా మనకి పక్కకి షిఫ్ట్ చేసుకుంటే మనకి ఈజీ, లేకపోతే మీకు కంఫర్టబుల్ మెథడ్ లో గీయండి. సపోజ్ మనకి మైనస్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్
మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అమ్మా, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3. లుక్ ఎట్ దిస్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఇలా ఉంటుంది చూడండి. 3 యూనిట్స్ అవతలకు జరపాలి అంటే 3 దగ్గర వర్టెక్స్ పెట్టేసి, 3 దగ్గర వర్టెక్స్ పెట్టేసి, అది దట్ ఈస్ ద గ్రాఫ్, రిక్వైర్డ్ గ్రాఫ్. సో ఇప్పుడు నేను గీస్తుంది ఏంటిది, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్. దీన్నే మనం నిన్న గీసాం ఏంటి, ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వై. అంటే వర్టెక్స్ ఎంత, ఆల్ఫా కామా బీటా, 3 కామా 0, ఆల్ఫా కామా బీటా, 3 కామా 0 పెట్టేసాం. ఇక్కడ నెగిటివ్ ఉంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది షేప్, అలా అయినా గీసుకోవచ్చు. పారాబోలా అనేది ఎలా అయినా గీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైంది కదా. ఇలా మనకి ఫస్ట్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ నమ్మ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ. ఫస్ట్. సో తర్వాత మనకి సెకండ్ ట్రాన్స్ఫర్మేషన్, సెకండ్ సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో డ్రాయింగ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ అంటే లోపల ఉండదు, ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ ఏ ఉండదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏ ఉంటుంది, కాన్స్టెంట్ యాడ్ అయి ఉంటుంది, ప్లస్ ఏ పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు. చూడండి y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అంటే చూడండి ఒకసారి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఫ్రమ్, ఇది మనకు తెలిసిన గ్రాఫ్, ఇది y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి ఒకసారి, ఇప్పుడు ఇందాక మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఉన్నప్పుడు ఏ పాజిటివ్ ఉంటే లెఫ్ట్ కి జరుపుతాం, ఏ నెగిటివ్ ఉంటే రైట్ కి జరుపుతాం. ఇప్పుడు అలా కాదు, ఏ పాజిటివ్ ఉంటే పైకి, అప్ డౌన్. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అంటే y వాల్యూ పెరిగిద్ది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటే y వాల్యూ ఏ ఎక్కువ ఉంటుంది అనమాట, అంటే రేంజ్ పెరిగిద్ది. ఇప్పుడు మనకి ఎలా గీయాలంటే దీన్ని, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 షిఫ్ట్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏ యూనిట్స్ అప్, y వాల్యూ ఏ పెరిగిద్ది, ఏ యూనిట్స్ అప్వర్డ్, ఏ యూనిట్స్ అప్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ గీస్తాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ జస్ట్ పైకి ఏ యూనిట్స్ జరుపుతాం, సేమ్ గ్రాఫ్ గీస్తాం. ఇఫ్ ఏ లెస్ దాన్ 0 షిఫ్ట్ y ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఏ యూనిట్స్ డౌన్, ఏ యూనిట్స్ డౌన్. చూడండి ఒకసారి ఎలా, సపోజ్ మనకి y ఈక్వల్స్ టు మాడ్యులస్ ఎక్స్ ప్లస్ 1, ఇది గీయాలి. y ఈక్వల్ టు, ఇందాక మనం గీస్తుంది ఏంటి, y ఈక్వల్ అది వేరు, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అది వేరు. ఇక్కడ మాడ్యులస్ ఎక్స్ కి 1 యాడ్ అయి ఉంది. మాడ్యులస్ ఎక్స్ అనేది మనకు తెలుసు, ఇది మాడ్యులస్ ఎక్స్ అనేది మనకు తెలుసు, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఇదేంటిది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్. అంటే మనం ఏం చేయాలంటే మాడ్యులస్ ఎక్స్ అనేది మీరు మైండ్ లో పెట్టుకోండి. మాడ్యులస్ ఎక్స్ అంటే ఇలా ఉంటుంది చూడండి, ఇది మీరు లోపల ఊహించుకుంటే సరిపోయింది, నేను గీస్తున్నాను ఇట్లా. ఇది మాడ్యులస్ ఎక్స్, ఇది మనకు కావాల్సింది కాదు. దీన్ని మనం ఏం చేయాలంటే ఇందాక రైట్ లెఫ్ట్ జరిపాం, ఇప్పుడు అలా కాకుండా పైకి, కాన్స్టెంట్ పాజిటివ్ ఉంది కదా అంటే 1 యూనిట్ జరపండి పైకి, గ్రాఫ్ పైకి ఎత్తండి. సో 0, ఇది 1 దగ్గరికి వచ్చేస్తుంది, ఇది 1 దగ్గరికి వచ్చేస్తుంది. ఇది పెట్టేసేసి సేమ్ ప్యారలల్ గా వర్టెక్స్ ఇక్కడ పెట్టేసేసి ప్యారలల్ లైన్స్ గీద్దాం, ప్యారలల్ లైన్స్. ఇది మనకు కావాల్సిన గ్రాఫ్, ఇది అర్థమైంది కదా. ఇది అంతకుముందు ఏంటమ్మా, ఇది ఎక్స్, ఇది y ఈక్వల్ టు ఎక్స్, ఇది y ఈక్వల్ టు ఎక్స్, ఇది y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ అమ్మ.
అర్థమైంది కదా. ఇది ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి ఏ యాడ్ చేయండి, ఇక్కడ ఏదైతే ఉందో ఆ మొత్తానికి 1 యాడ్ చేయండి. ఇందాక ఎక్స్ బదులు రాసాం, ఇప్పుడు అలా కాదు, ఇది ఏదైతే ఉందో 1 యాడ్ చేయండి. సో ఇదేమవుతుంది, y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ రా, దానికి 1 యాడ్ చేయాలి ప్లస్ 1. అంటే మనకు కావాల్సిన గ్రాఫ్ ఫైనల్ గా ఇది అవసరం లేదు మనకి, ఇది కాదు గ్రాఫ్, దాన్ని ఊహించుకోవాలి మీరు, అందుకని అర్థమైంది కదా ఇది. సో ఇది రైట్. సో అంటే మనకు మాడ్యులస్ ఎక్స్ ప్లస్ 1 అనేది ఇప్పుడు ఉంది కదా, ఫైనల్ గా ఉంది కదా అది. సో అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఏముందమ్మా, y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఏముంది, y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1. చూడండి ఒకసారి ఇంకొక గ్రాఫ్ గీద్దాం. సపోజ్ y ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ మైనస్ 2 మాడ్యులస్ ఎక్స్ మైనస్ 2 అర్జున్, y ఈక్వల్ టు మాడ్యులస్ ఎక్స్ మైనస్ 2. మాడ్యులస్ ఎక్స్ అనేది మీరు మైండ్ లో పెట్టుకోండి అమ్మా, దానికి గీ అవసరంలా. మాడ్యులస్ ఎక్స్ అనేది ఇలా ఉంటుందని మీరు మైండ్ లో పెట్టుకోండి. దాన్ని కిందకి 2 యూనిట్స్ జరపాలి అంటే దాని వర్టెక్స్ అనేది మనకి -2 దగ్గరికి వస్తుంది. -2 దగ్గరికి వస్తే షేప్ గీయండి, ఈజీ గీయటం ఇది ఇది. సో ఈ లైన్స్ ఏముంటాయో రాయాలంటే అంతకుముందు మనకి బేసిక్ గ్రాఫ్ ఉంది కదా, ఇది ఎక్స్, అర్థమైంది కదా, దానికి -2 యాడ్ చేయటమే. అంటే y ఈక్వల్ టు అటుపక్క మొత్తానికి కూడా -2 యాడ్ చేయండి, ఇది లైన్ రైట్. సో ఈ లైన్ ఏముంటుంది, అంతకుముందు మనకి ఇది y ఈక్వల్ టు మైనస్ ఎక్స్, దేర్ఫోర్ ఇదేమైంది మైనస్ ఎక్స్ మైనస్ 2. ఇలా రాయకూడదు, మైనస్ ఆఫ్ ఎక్స్ బదులు ఎక్స్ మైనస్ 2 రాయండి, ఇది కాదు ఇందాక అది. y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్, ఇక్కడ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏముంది, మైనస్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ అంటే -2 కాన్స్టెంట్. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ రైట్. ఇది ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయితే ఈ పాయింట్స్ రాయాలనుకో, ఈ లైన్ ఉంది కదా ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యింది మనకి, y ఈక్వల్ 0 పెట్టండి ఎంత, x ఈక్వల్ 2 అది 2. ఈ లైన్ ఉంది కదా ఇది ఎక్కడ, y ఈక్వల్ 0 పెట్టండి -2. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ మాడ్యులస్ ఎక్స్ -2. అట్లా ఒక గ్రాఫ్ మనకు తెలిసినప్పుడు పాజిటివ్ కాన్స్టెంట్ నెగటివ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు రాసుకోండి. సపోజ్ నెక్స్ట్ చూడండి ఇంకొకటి. సపోజ్ మనకి ఇలా ఉంది పారాబోలాలో, సపోజ్ మనకి y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3, ఇంకా ఈజీగా గీయచ్చు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 అంటే మనం ఎలా గీసాం మామూలుగా నిన్న బేసిక్ గా మనం పారాబోలా చాప్టర్ లో ఎలా గీయాలంటే, ఇది వర్టెక్స్ ఏంది ఆల్ఫా కామా బీటా, 0,3 వర్టెక్స్ పెట్టేసేసి 0,3 అంటే వర్టెక్స్ ఇక్కడ ఉంటది, ఇది ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పాజిటివ్ కాన్స్టెంట్ అంటే ఇలా ఉంటది షేప్, అప్వర్డ్ ఉంటది ఇలా. అదే గ్రాఫ్ ని ఇప్పుడు మనకు y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనేది బేసిక్ గ్రాఫ్ కదా, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అంటే ఎలా ఉంటుంది, ఇది డాటెడ్ లో పెడతాను లైట్ గా తెలుస్తుంది. ఇదేంటిది y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఇది దీని 3 యూనిట్స్ అప్ అంటే ఎక్కడికి వస్తుంది, ఇది 3. సో దేర్ఫోర్ నేను గీస్తున్నాను థిక్, దిస్ ఈజ్ నథింగ్ బట్ అబోవ్ 1 ఈజ్ నథింగ్ బట్ y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. అదేగా పారాబోలా అనేది ఎలా అయినా గీయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, మీ ఇష్టం వచ్చిన మెథడ్ లో గీసుకోండి పారాబోలా అనేది. సపోజ్ ఇంకొకటి చూడండి, y ఈక్వల్ టు e పవర్ x ప్లస్ 2 అమ్మ, e పవర్ x ప్లస్ 2, e పవర్ x ప్లస్ 2 అంటే e పవర్ x గ్రాఫ్ మనకు గీయటం తెలుసు, దాన్ని 2 యూనిట్స్ పైకి జరపాలి. e పవర్ x గీసేసుకొని దాన్ని 2 యూనిట్స్ పైకి జరపండి. చూడండి ఒకసారి గీస్తున్నాను, e పవర్ x ముందు గీసేయండి, డాటెడ్ లైన్స్ లో గీసుకోండి, అవసరం లేనిది డాటెడ్ లైన్స్ లో గీసుకోండి ఇట్లా. ఇదేంటిది e పవర్ x అంటే a పవర్ x అమ్మ, a గ్రేటర్ దాన్ 1, e పవర్ x అనేది ఎప్పుడు మనకు వస్తుంది, అందుకని e పవర్ x అంటే ఇలా ఉంటుంది అని చెప్పి మీరు గుర్తుంచుకోండి. సో ఇది ఓకేనా. సో ఇప్పుడు దీన్ని మనం 2 యూనిట్స్ పైకి జరపాలి. 2 యూనిట్స్ పైకి జరపడం అంటే చూడండి ఒకసారి, x o x
ప్రతి పాయింట్ కూడా పైకి ఇక్కడ 1 ఉంది కదా, ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది, 2 యూనిట్స్ జరిగింది పైకి, 2 యూనిట్స్ జరిగింది. ఇప్పుడు ఇక్కడ గ్రాఫ్ చూస్తే మనకి ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్ కి క్లోజ్ గా ఉంది ఈ పాయింట్. అంటే ఈ పాయింట్ కూడా 2 యూనిట్స్ పైకి జరిగింది కదా, ఇది y ఈక్వల్ 0 కదా, ఇదేంటిది y ఈక్వల్ 0. ఈ పాయింట్ 2 యూనిట్స్ పైకి జరిగితే దేనికి క్లోజ్ గా ఉంటది గ్రాఫ్ చూడండి. సో ఇది 0 కాబట్టి 2 లైన్ గీస్తున్నా ఇక్కడ చూడండి, 2 లైన్. అంటే గ్రాఫ్ గీయటానికి దేనికి క్లోజ్ గా ఉంటది అనేది తీసుకోవాలంటే దీని 2 లైన్, అంటే ఈ పాయింట్ పైకి జరిగితే 2 కి క్లోజ్ గా ఉంటుంది. అంటే ఈ ఎక్స్ యాక్సిస్ ని, ఇది ఎక్స్ యాక్సిస్ దగ్గరలో ఉంది, నెక్స్ట్ 2 ఈ 2 లైన్ దగ్గరలో ఉంటుంది. అంటే ఎలా గీయాలి జరిగేది ఇలా ఉంటుంది చూడండి. ఈ పాయింట్ ఉంది కదా, 1 పాయింట్ ఉంది కదా, ఇది 3 కి జరిగింది, ఇది 0 కి క్లోజ్ గా ఉంది కదా, ఇది 2 లైన్ కి క్లోజ్ గా ఉంటది. అందుకని ఈ పాయింట్ 2 యూనిట్స్ అబౌవ్ అంటే ఈ లైన్ గీస్తాం ఇక్కడ. ఈ లైన్ గీసిన తర్వాత ఇలా గీసుకోవటమే. అంటే ఏమైంది ఇప్పుడు 2 యూనిట్స్, ఈ గ్రాఫ్ అనేది 2 యూనిట్స్ పైకి జరిగింది, 2 యూనిట్స్ పైకి జరిగింది. సపోజ్ మనకి y ఈక్వల్ టు e పవర్ x మైనస్ 2 చూడండి, ఈ పైన గీసింది e పవర్ x ప్లస్ 2. e పవర్ x మైనస్ 2 అంటే దీన్ని కిందకి 2 యూనిట్స్ జరపాలి. ప్రతి పాయింట్ కూడా కిందకి జరిగింది. ఇది 1 కాబట్టి ఈ పాయింట్ ఎక్కడికి వస్తుంది, ఇది ఒక 1 లెంత్, ఇది ఒక 1 లెంత్, అంటే ఈ పాయింట్ -2 దగ్గరికి వస్తుంది. అంతే కదా. ఈ పాయింట్ ఉంది కదా 0 కి క్లోజ్ గా ఉంది, 0 కి క్లోజ్ గా ఉందన్నమాట. ఇది 0 కి క్లోజ్ గా ఉంటే సో కిందకి జరుపుతున్నప్పుడు మనకి సో e పవర్ x -2 చూడండి. సో ఇది కిందకి జరుపుతున్నప్పుడు దేని క్లోజ్ గా వస్తుంది, ఇది దేని క్లోజ్ గా వస్తుంది చూడండి ఒకసారి. సో చూడండి, ఇది 0 కి క్లోజ్ గా ఉంది, అంటే ఈ లైన్ క్లోజ్ గా ఉంది. గీస్తున్నాను చూడండి. ఇది ఓకేనా. సో ఇప్పుడు గ్రాఫ్ మనకి చూడండి, ఇది ఈ 0 ఉంది కదా, ఇది y ఈక్వల్ 0 దగ్గరలో ఉంది. అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. అంటే ఈ పాయింట్ కిందకి జరిగితే 1 దగ్గరికి వస్తుంది. ఇది 1 యూనిట్, ఇది 1 యూనిట్, అంటే దాని దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. చూడండి గ్రాఫ్ చేసుకోండి. y ఈక్వల్ టు e పవర్ x -2 చూడండి. ఈ పాయింట్ కిందకి దిగిందిగా 2 యూనిట్స్ దిగితే ఇది -1 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, ఇది -1 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. ఇది 0 కి క్లోజ్ గా ఉంది. దేనికి క్లోజ్ గా ఉంటది, y ఈక్వల్ టు -2 లైన్, డాటెడ్ లైన్ ఉంది కదా, దానికి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అంటే ఈ పాయింట్ 2 యూనిట్స్ కిందకి దిగి ఇక్కడికి వస్తుంది, ఈ పాయింట్ ఇక్కడికి, ఈ పాయింట్ ఇక్కడికి, ఈ పాయింట్ ఇక్కడికి, అట్లా దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు e పవర్ x -2, e పవర్ x -2. అట్లా బేసిక్ గ్రాఫ్ గీసేసి పైకి కిందకి జరుపుకోవాలి. పాజిటివ్ కాన్స్టెంట్ ఉంటే పైకి జరపాలి, నెగిటివ్ కాన్స్టెంట్ ఉంటే కిందకి జరపాలి. f ఆఫ్ x ప్లస్ a అంటే చూడండి. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడు, y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ x చూడండి, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ప్లస్ సైన్ ఇన్వర్స్ x ప్లస్ π/2 ఇది గీయాలి. చూడండి సైన్ ఇన్వర్స్ x ప్లస్ π/2 ఇది ఉంది, సైన్ ఇన్వర్స్ x ప్లస్ π/2 ఇలా ఉందన్నమాట. సపోజ్ ఇది గీయాలి. సైన్ ఇన్వర్స్ x గ్రాఫ్ ఉంటుంది చూడండి, రాకపోతే సైన్ ఇన్వర్స్ x చూడండి, మనకు సైన్ ఇన్వర్స్ x ఇవన్నీ వస్తాయి గ్రాఫ్స్. సైన్ ఇన్వర్స్ x ఎలా గీయాలో ఫస్ట్ చెప్తాను చూడండి. సైన్ ఇన్వర్స్ x అనేది డొమైన్ -1 to 1, రేంజ్ -π/2 to π/2. సైన్ ఇన్వర్స్ x డొమైన్ ఎంతమ్మా, -1 to 1, రేంజ్ మనకి -π/2 to π/2. ఓకేనా. సైన్ ఇన్వర్స్ -1 అంటే సైన్ ఇన్వర్స్ x గీస్తున్నా ముందు, ఇది
సైన్ ఇన్వర్స్ -1 అంటే ఎంత? ఇక్కడ ఈ పాయింట్ ఉంది. సైన్ ఇన్వర్స్ -1 అంటే -π/2 అంటే -1 దగ్గర ఇక్కడ ఉంటుంది గ్రాఫ్. అట్లానే సైన్ ఇన్వర్స్ 0 అంటే ఎంత? 0 అంటే 0 దగ్గర ఇక్కడ ఉంటుంది గ్రాఫ్. సైన్ ఇన్వర్స్ 1 అంటే ఎంత? సైన్ ఇన్వర్స్ 1 అంటే వాల్యూ π/2. చూడండి గ్రాఫ్ ఎలా ఉంటుందంటే చూడండి ఇట్లా ఉంటుంది గ్రాఫ్. సైన్ ఇన్వర్స్ x గ్రాఫ్ ఇస్ దిస్. సైన్ ఇన్వర్స్ x గ్రాఫ్ ఇస్ దిస్. ఏం లేదు, -1 దగ్గర -π/2 ఉంటుంది, 0 దగ్గర 0 ఉంటుంది. సైన్ ఇన్వర్స్ 1 అంటే ఈ మూడింటికి కనెక్ట్ చేసుకుంటే ఇలా తీసుకోండి. ఎప్పుడైనా సైన్ ఇన్వర్స్ x ఇది గుర్తు లేకపోతే ఇది గుర్తుంచుకోండి. సైన్ ఇన్వర్స్ x గ్రాఫ్ మన ప్రాబ్లమ్స్ లో వస్తుంది. చూడండి ఇది. సో ఇప్పుడు ఇది గీసాంగా, ఇది f(x). సైన్ ఇన్వర్స్ x గీసా, దీన్ని π/2 యూనిట్స్ పైకి జరపాలి, దీన్ని π/2 యూనిట్స్ పైకి జరపాలి. π/2 యూనిట్స్ పైకి జరపాలంటే ప్రతి పాయింట్ పైకి లేసింది. ఇట్లా π/2 లెంత్ పైకి లేసింది. చూడండి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ π/2 పైకి వెళ్ళింది అంతే కదా. ఈ లెంత్ ఎంత? π/2 కదా. π/2 పైకి వెళ్తే ఈ పాయింట్ ఎక్కడికి వస్తుంది? చూడండి ఇక్కడికి వస్తుంది. ఇదిగో ఈ 3 పాయింట్లు పైకి ఎక్కడికి వెళ్తే ఇది ఈ పాయింట్ పైకి వెళ్తే ఇక్కడికి వస్తుంది. అర్థమైంది కదా. ఈ పాయింట్ మనకి పైకి π/2 జరిగితే ఈ పాయింట్ దగ్గరికి వస్తుంది అంతే కదా. తర్వాత ఈ పాయింట్ ఆల్రెడీ π/2 దగ్గర ఉంది. π/2 లెంత్ పైకి జరిగితే ఇది π/2, ఇంకా π/2 పైకి జరిగితే మనకు పై దగ్గరికి వస్తుంది. అంటే ఈ పాయింట్ ఎక్కడికి వెళ్ళింది? ఈ పాయింట్ క్లియర్ గా ఇక్కడికి వచ్చింది అంతే కదా. అంటే మనకి గ్రాఫ్ ఎలా ఉంటది చూడండి, సేమ్ షేప్ ఇదే. ఇది సో ఇది చూడండి, ఇది కంప్లీట్ గా పైకి జరిగింది. అంటే దీని గ్రాఫ్ ఇది. అంటే దీని దగ్గర ఇది. సో దేర్ఫోర్ పైకి పంపించాను కదా, ఇదేమైంది? y = sin inverse x plus π/2. sin inverse x plus π/2. సపోజ్ sin inverse x minus π/2 అనుకో, జస్ట్ దీని కిందకి జరపండి. చూడండి గీస్తున్నాను. sin inverse x minus π/2 అమ్మా. sin inverse x minus π/2 అంటే ఈ పాయింట్ కిందకి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? ఇది -π/2 కదా. -π అంటే ఈ పాయింట్ మనకి ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది. కిందకి జరపండి ప్రతి పాయింట్ కూడా ఇక్కడ ఉంటుంది గ్రాఫ్, రైట్. సో -π/2 అంటే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ -π/2 కిందకి దిగితే ఇక్కడికి వస్తుంది ఇది, రైట్. సో ఇది ఈ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ కిందకి దిగితే ఇక్కడికి π/2 లెంత్ కదా, ఈ పాయింట్ ఎక్కడికి వస్తుంది? ఇది. సో దిస్ ఈస్ ద గ్రాఫ్. ఓకేనా. మధ్యలోదేమో y = sin inverse x రా, y = sin inverse x. ఇది ఈ గ్రాఫ్ ఏమో మనకి y = sin inverse x minus π/2 అమ్మ. అట్లా ఏమి లేదు, sin inverse x గీయండి రా బాబు, పైకి కిందకి జరపండి. ఇందాక లెఫ్ట్ టు రైట్ డాన్స్, ఇప్పుడు పైకి కిందకి డాన్స్. అర్థమైంది కదా. అది ఏమి లేదు, ఫంక్షన్ ప్లస్ కాన్స్టెంట్ ఉంటే పైకి కిందకి డాన్స్ చేయాలి. f(x + a) ఉంటే లెఫ్ట్ టు రైట్ మూమెంట్స్ ఉంటాయి కదా మనకి, హీరో హీరోయిన్, అంతే, ఏమి లేదు. చూడండి అదమ్మ మనకి ఇదేంటిది మనం గీసింది? f(x + a) మెయిన్ గా మాడ్యులస్ లు ఇన్వర్స్ లు. సో తర్వాత మనకి నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు ప్రాబ్లమ్స్ లో ఇంకా గీస్తే ప్రతి ఒక్కటి చెప్తుంటారు. ప్రస్తుతానికి ఏంటి, అసలు ఇది ఎలా గీయాలో మనం తెలుసుకోవాలి ముందు. అంత ముందు మీద కొంచెం నేర్చుకుంటే మళ్ళీ కొంచెం ఇంప్రూవ్ అయింది. అర్థమైంది కదా. ఇప్పుడు రెండు ట్రాన్స్ఫర్మేషన్ కలిపిరా. ఫస్ట్ ఏంటి, మనం లెఫ్ట్ రైట్ డాన్స్, సెకండ్ ఏంటి అప్ డౌన్. ఇప్పుడు ఏంటంటే మనకు మొత్తం ఇంకా లెఫ్ట్ డాన్స్ చేయటం, మళ్ళీ పైకి డాన్స్ చేయటం, మళ్ళీ రైట్ కి డాన్స్ చేయటం, కిందకి డాన్స్, అన్ని ఉంటాయి ఇప్పుడు చూడండి. సో y = సపోజ్ చూడండి,
ఫిక్స్డ్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1 ప్లస్ 2 మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1 ప్లస్ 2 రా నేనేం చేస్తానంటే మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1 నాకు తెలుసుగా గీయటం ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఫస్ట్ స్టెప్ ఇది నాకు గీయటం తెలుసు ఇది ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకున్నాక ఎలా గీయాలో తర్వాత మాడ్యులస్ x మైనస్ 1 ప్లస్ 2 అంటే ఇది గీసిన తర్వాత దీని 2 యూనిట్స్ పైకి లేపటమే కదా ఫస్ట్ ఇది గీయాలంటే మన దగ్గర ప్రయర్ నాలెడ్జ్ ఉంది కదా మన దగ్గర మాడ్యులస్ x మైనస్ 1 గీసి 0 ఏ పాయింట్ జనరల్ గా పెట్టేసేసి ఇదిగో ఇలా ఉంది తెలుసు మనకి ఇది మాడ్యులస్ x మైనస్ 1 అంటే ఇది సో దేర్ ఫోర్ ఇది మనకు బేసిక్ గ్రాఫ్ అయిపోయింది తెలిసింది ఏదైనా బేసిక్ గ్రాఫే అంతకుముందు తెలియదు కాబట్టి దాన్ని లెఫ్ట్ రైట్ షిఫ్ట్ చేసేప్పుడు గీటి తెలుసు కదా సో ఇది మన గ్రాఫ్ కాదు దీన్ని మనం 2 యూనిట్స్ జరపాలి ఇది ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ చూడండి 1 ఇది ఈ పాయింట్ మెయిన్ జరుపుకోవాలి పైకి అర్థమైంది కదా దీని 2 యూనిట్స్ పైకి అనేసరికి ముందు వర్టెక్స్ పెట్టుకోండి ఇది మనకి 0 కదా ఇది 1,0 దగ్గర ఉంది వర్టెక్స్ ఇది వర్టెక్స్ ఇక్కడ ఉంది సో ఇది 2 యూనిట్స్ పైకి జరిగితే ఇది 0 దగ్గర దల్లా 2 దగ్గరికి వస్తుంది వర్టెక్స్ పెట్టండి ముందు అంటే వర్టెక్స్ దీని వర్టెక్స్ అక్కడి నుంచి వి షేప్ గీయటమేగా ఇది వర్టెక్స్ అమ్మ ఇది వర్టెక్స్ అంటే ఎంత ఇది ఓకేనా ఇది 1,2 దగ్గరికి వెళ్ళింది ఆ పాయింట్ పైకి వెళ్ళింది కదా అది 1,2 అది 1,2 ఇప్పుడు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఉంది కదా ఇది 1 అన్నా మనకి 3 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది ఇది పైకి వెళ్ళింది పాయింట్ అంటే 3 దగ్గరికి వస్తుంది ఇప్పుడు చూడండి ఇలా గీసేది సేమ్ షేప్ ప్యారలల్ గానే ఉంటది చూడండి తీయకుండా పోయే విధంగా చూసుకోండి ఎందుకంటే ఇంటర్సెక్ట్ అయింది కదా మళ్ళా ఇది మనకు రిక్వైర్డ్ గ్రాఫ్ ఇప్పుడు ఈ లైన్ ఎలా రాయాలి దీన్ని పైకి సరిపోయామంటే దీనికి 2 యాడ్ చేయండి అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ x మైనస్ 1 ప్లస్ 2 x ప్లస్ 1 దీనికి 2 యాడ్ చేయండి సో ఇప్పుడు మనకు రిక్వైర్డ్ గ్రాఫ్ వచ్చేసరికి ఇదంతా గ్రాఫ్ అనుకోకూడదు మళ్ళీ ఇది తీసేయండి ఇది తీసేసేసేయండి అది గీయటానికి మనం గీసాం ఇది కదా దిస్ ఈస్ ద రిక్వైర్డ్ గ్రాఫ్ ఇంకా మనకి రైట్ సైడ్ ఏముంది x ప్లస్ 1 లెఫ్ట్ సైడ్ ఏముంది 3 మైనస్ x ఇది గ్రాఫ్ అర్థమైంది కదా ఇది అంటే మనం ఇక్కడ 3 వాడామమ్మా ఇది డైరెక్ట్ గా తెలుసు కాబట్టి గీసాం చూడండి మాడ్యులస్ x ఉందా ఫస్ట్ స్టెప్ దాన్ని రైట్ సరిపోయామా అప్పుడు మాడ్యులస్ x మైనస్ 1 ఉంటదిగా అంటే ఫస్ట్ స్టెప్ మాడ్యులస్ x ని రైట్ సరిపోయాం మాడ్యులస్ x మైనస్ 1 అదంటే మనకు డైరెక్ట్ గా తెలుసు కాబట్టి గీసాం దాన్ని మళ్ళీ పైకి సరిపోయాం అంటే ఇక్కడ రెండు ఉన్నాయి రైట్ కి సరిపోయాం మాడ్యులస్ x ని మళ్ళీ దాని నుంచి పైకి ట్రాన్స్ఫార్మ్ చేసాం ఇదంటే మనకు తెలుసు కాబట్టి డైరెక్ట్ గా గీసాం మాడ్యులస్ x మైనస్ 1 మెయిన్ గా ఇట్లా మిక్స్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సపోజ్ మనకి -2 మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 2 -2 అన్నా నేనేం చేస్తాను ఫస్ట్ స్టెప్ ఏది గీయాలో నిర్ణయించుకుంటా మాడ్యులస్ x ప్లస్ 2 నాకు ఈజీ అది గీస్తా తర్వాత -2 గీస్తా 2 యూనిట్స్ కిందకి డౌన్ చేస్తాను మాడ్యులస్ x ప్లస్ 2 గీసేద్దాం కంఫర్టబుల్ గా ఏం ప్రాబ్లం లేదు మాడ్యులస్ x ప్లస్ 2 గీసేద్దాం మాడ్యులస్ x ప్లస్ 2 జాగ్రత్తగా ఫాలో అవ్వండి అన్ని చాప్టర్స్ లో మనకి మళ్ళీ రివిజన్ లో మీకు బాగా యూజ్ అవుతాయి చూడండి మాడ్యులస్ x ప్లస్ 2 అంటే ఏం చేయాలి మనం -2 పెట్టండి -2 పెట్టి దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది సుమారుగా ఎప్పుడు గీసేది డాటెడ్ లైన్స్ లో గీసుకోండి అవసరం లేదంతా డాటెడ్ లైన్స్ లో గీయండి ఇది మనం ఆ గ్రాఫ్ గీయడానికి ఇస్తాం మాడ్యులస్ x ప్లస్ 2 అంతే ఇది మాడ్యులస్ x ప్లస్ 2 అమ్మా సో ఇదే ఉంటది x ప్లస్ 2 ఇదే ఉంటది ఈ సెగ్మెంట్స్ కూడా ఇంపార్టెంట్ మన గ్రాఫ్స్ ఇది ఓకేనా మైనస్ ఆఫ్ x ప్లస్ 2 సో ఇది 2 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది అంతే కదా ఇది 2 దగ్గర ఈ చూడండి లైన్ ఉంది కదా 2 దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యింది ఇప్పుడు దీని కిందకి 2 యూనిట్స్ డౌన్ చేయాలి అంటే వర్టెక్స్ ముందు కిందకి డౌన్ అయ్యింది కిందకి ఎక్కడికి డౌన్ అయ్యింది ఇది -2,0 దగ్గర కంటే కిందకి 2 యూనిట్స్ అంటే దీని వర్టెక్స్ 2 దగ్గర కంటే ఇది -2,2 ఓకేనా
ఇది ఇక్కడ వర్టెక్స్ ఉంటుంది, దీని వర్టెక్స్ కిందకి దిగిద్ది. అట్లానే ఇంటర్సెక్షన్ పాయింట్ ఉంది కదా, ప్రతి పాయింట్ కిందకి దిగిద్ది, అంటే 2 యూనిట్స్ దిగిద్ది, అంటే ఈ గ్రాఫ్ ఆరిజిన్ కూడా పోయిద్ది. చూడండి, అలాంటి కేర్ తీసుకోవాలి. కిందకి దిగితే మీకు గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇది నేను చేస్తాను, ఇది ఇది అంటే ఇది రాయాలంటే ఇది ఉంది కదా, దీని కిందకి దించాక దీన్ని -2 చేయండి, x+2 -2 అంటే ఆ లైన్ ఏమవుతుంది, y = x. ఈ లైన్ కిందకి దించాక ఇది -x -2 కదా, దానికి -2 తీసేయండి, -x -4. ఇంకా పైది డాటెడ్ లైన్ మన గ్రాఫ్ కాదు, కిందది. అంటే కింద దాంట్లో మనకి y = x లైన్ ఒకటి ఉంటుంది, y = -x -4 లైన్ ఒకటి ఉంటుంది. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ గ్రాఫ్. అట్లా మనకి ఈజీగా గీసేయచ్చు. సో ఇప్పుడు మనం నేర్చుకున్న ట్రాన్స్ఫర్మేషన్ y = f(x) ప్లస్ కాన్స్టెంట్, అంటే ఫంక్షన్ ప్లస్ కాన్స్టెంట్ అన్నమాట. పాజిటివ్ అయితే పైకి ఏ యూనిట్ సరపడం, నెగిటివ్ అయితే కిందకి ఏ యూనిట్ సరపడం. ఓకేనా? సపోజ్ మనకి ఒకటి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చూద్దాం. ట్రిగ్నోమెట్రిక్ ఒకటి, ఓకేనా? చూడండి ఒకసారి. y = ఒక ఫంక్షన్ చూద్దాం, sin x + 1, x belongs to 0, 2π, 0, 2π. sin x + 1, sin x గీసేస్తాం ఈజీగా. sin x మనకు తెలుసుగా, sin x మనకు తెలుసు. sin x గీసేసి దాన్ని 1 యూనిట్ పైకి సరపాలి. 0 to 2π అంటే sin x గ్రాఫ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. 0 to 2π, 0 to 2π, ఇది sin x గ్రాఫ్. దిస్ ఈజ్ నాట్ అవర్ రిక్వైర్డ్ గ్రాఫ్, sin x గ్రాఫ్ ఇది. దీన్ని ఇప్పుడు π/2, ఇది π/2 దగ్గర 1 అయింది, ఇది 3π/2, ఎగ్జాక్ట్లీ మిడిల్ పాయింట్ ఉంటుంది. ఇలా ఉంటుంది గ్రాఫ్. ఓకేనా? దీన్ని పైకి జరపాలి. దీన్ని పైకి అంటే ప్రతి పాయింట్ పైకి జరిగింది. ప్రతి పాయింట్ పైకి జరగటం అంటే మనకు చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ పాయింట్ పైకి జరిగింది, చూడండి ఒకసారి. ఈ పాయింట్ పైకి జరిగితే ఇక్కడికి వస్తుంది, ఈ పాయింట్ పైకి జరిగితే ఇక్కడికి వస్తుంది. ఓకేనా? ఈ పాయింట్ 1 యూనిట్ అంటే ఇది -1 1. ఈ పాయింట్ పైకి జరగటం ఇక్కడికి వస్తుంది. ఓకేనా? సో π/2 దగ్గర ఒక పాయింట్ ఉంది కదా, π/2 దగ్గర 1 కదా, అంటే 2 అనే లైన్ ఒకటి గీసుకోండి. ఇక్కడ పైకి జరిగితే అక్కడికి వస్తుంది. 2 అనే లైన్ ఒకటి గీస్తున్నాం చూడండి, 2 అనే లైన్. సో ఈ π/2 ఇది 1 యూనిట్ అంటే ఇంకొంచెం, ఓకేనా? ఈ పాయింట్ పైకి జరిగితే ఇక్కడికి వస్తుంది. ఇదే పాయింట్, ఈ పాయింట్ పైకి జరిగితే ఇక్కడికి వస్తుంది. ఓకేనా? సో చూడండి, ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ పైకి జరిగితే ఇక్కడికి వస్తుంది. ఇది చూడండి, కరెక్ట్ గా వర్టికల్ గా ఈ లైన్ పైన వస్తుంది, ఇది రైట్. సో ఈ పాయింట్ పైకి జరిగితే ఇక్కడికి వస్తుంది. ఈ పాయింట్ 1 యూనిట్ పైకి జరిగితే ఇక్కడికి వస్తుంది. సో దేర్ ఫోర్ గ్రాఫ్ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. ఈ పాయింట్ కనెక్ట్ చేసుకోవటమే. sin x షేప్ లో మనకి ఇది sin x షేప్ లోనే ఉంటుంది ఇది, ఇది. సో పైన ఉంది కదా, ఇది ఉంచేసి మిగతా అంతా తీసేస్తాం. జస్ట్ ఇది మొత్తం కూడా 1 యూనిట్ పైకి జరిగింది. అంతకుముందు -1 to 1 లైన్ మధ్యలో గ్రాఫ్ ఉండేది. ఇప్పుడు 0 to 2 మధ్యలో గ్రాఫ్ ఉంటుంది. 0 to 2 మధ్యలో గ్రాఫ్ ఉంటుంది. ఎందుకంటే దీని మినిమం వాల్యూ ఎంత, 1 - 1 0, మాక్సిమం వాల్యూ ఎంత, 1 + 1 2, 1 + 1 2. 0 to 2 లైన్ మధ్యలో గ్రాఫ్ ఉంటుంది ఇది, అది మనకు అంతే. sin x ప్లస్ కాన్స్టెంట్. ఇంకొకటి cos x ఒకటి చూద్దాం. ఇవి ఎక్కడ వచ్చినా ఏరియాస్ లో కానీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో కానీ, మీరు ఎక్కడ వచ్చినా వీటిని జాగ్రత్తగా మీరు ఐడియా తోటి తీసుకోవాలి. చూడండి, సపోజ్ y = cos x -1. సపోజ్ cos x -1, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గీయాలంటే, సపోజ్ -π/2 to 3π/2 గీయాలి. ఈ గ్రాఫ్ -π/2 to 3π/2 జాగ్రత్తగా చూడండి.
ఇంక ఏరియాస్ అనేది పెద్ద చాప్టర్ ఏం కాదు, ఇది గీస్తే ఇంక ఏరియా కనుక్కోవడం ఇంటిగ్రల్ ఇంకేం లేదు. మైనస్ 3π/2 3π/2 మైనస్ π/2 టు 3π/2 మైనస్ π/2 టు 3π/2. ఫస్ట్ నేను cos x గీస్తున్నాను. cos x రేంజ్ -1 to 1 ఉంటుంది చూడండి. -1 to 1 -1 to 1 మైనస్ π/2 టు π/2 అంటే చూడండి గీస్తున్నాం. మైనస్ π/2 అంటే మైనస్ π/2 టు π/2 ఇలా ఉంటుంది. చూడండి ఒకసారి, ఇది -π/2 గ్రాఫ్ ఇంటర్సెక్ట్స్ x యాక్సిస్ అట్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ π/2. ఇది 0 నంబర్, ఇది π, ఇది π. ఓకేనా? ఇది cos x గ్రాఫ్. -π/2 టు 3π/2 గీసా చూడండి ఒకసారి. దీన్ని కిందకి 1 యూనిట్ డౌన్ చేయాలి. దీని కిందకి 1 యూనిట్ డౌన్ చేయటం అంటే మనకు ప్రతి పాయింట్ కూడా చూడండి ఒకసారి. ప్రతి పాయింట్ చూడండి, ఈ పాయింట్ కరెక్ట్ గా ఇక్కడికి వస్తుంది. కిందకు 1 యూనిట్ అంటే ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది. ఈ పాయింట్ ఎక్కడ ఉంది? ఈ పాయింట్ ఇక్కడ ఉంది, 0 దగ్గర ఉంది. అది ఇది 1 దగ్గర ఉంది. ఇది ఎక్కడికి వస్తుంది? 0 దగ్గరికి వస్తుంది. ఇది ఎక్కడికి వస్తుంది? 0 దగ్గరికి వస్తుంది. ఇది π/2 పాయింట్ ఉంది కదా, ఇది ఎక్కడికి వస్తుంది? కరెక్ట్ గా 1 యూనిట్ డౌన్ అంటే ఈ లైన్ పైకి వస్తుంది. కరెక్ట్ గా వర్టికల్లీ డౌన్, కరెక్ట్ గా వర్టికల్లీ డౌన్. ఈ పాయింట్ కిందకి వస్తుంది అంటే ఎక్కడికి వస్తుంది? -2 లైన్ తీసుకోండి ఇక్కడ. సో చూడండి, ఇది -2 లైన్ అమ్మ. ఈ పాయింట్ కిందకి దిగింది ఇట్లా. ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ కరెక్ట్ గా కిందకి వస్తుంది ఇట్లా. సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ గ్రాఫ్. అంతే, సింపుల్. సో పైది తీసేస్తాం, పైది మనకు అవసరం లేదు. ఇది అవగాహన తెచ్చుకోవడానికి పైది గీసాం. ఇది తీసేస్తే మనకు రిక్వైర్డ్ గ్రాఫ్. ప్రాబ్లం లో ఇది ఉండాలి, నేను గీసింది ఉండాలి ప్రాబ్లం లో. అనవసరమైంది ఎందుకు, అది రబ్ చేసేస్తాం. ఇది దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ గ్రాఫ్. ఇంకా లైన్స్ పై అన్ని మనం గీసాం కదా, అవసరం లేదని తీసేస్తాం. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ గ్రాఫ్. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ గ్రాఫ్. అంటే ఇది -2 లైన్ రైట్, -2 లైన్. ఇది 1 లైన్. ఇది -2 కి 1 కి మధ్యలో ఉంటుంది. ఇది 0 నమ్మ, ఇది 0 లైన్, ఇది 0 లైన్, ఇది 0 లైన్, ఇది 0. ఇది x యాక్సిస్ కిందకు వచ్చేస్తుంది. ఇది x యాక్సిస్ అంటే దీని రేంజ్ -2 to 0 ఉంటుంది. ఇది 1 అయితే మినిమం అవుతుంది, ఇది 1 అయితే మాక్సిమం 0. -1 అయిందంటే -2 అంటే దీని రేంజ్ -2 to 0. అంటే x యాక్సిస్ కింద ఉంది పూర్తిగా. -2 to 0 ఈ రెండు లైన్స్ మధ్యలో ఉంటుంది. అట్లా మనకి ప్లస్ కాన్స్టెంట్ మైనస్ కాన్స్టెంట్ రా. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ చూద్దాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ లెఫ్ట్ డాన్స్, రైట్ డాన్స్, పైకి డాన్స్, కిందకి డాన్స్, ఏం లేదు అక్కడ. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ డ్రాయింగ్. y equal to f of -x రా. f of -x from y equal to f of x. అంటే f of x మనకి గీత తెలుసాం. f of x మనకి తెలిసిన గ్రాఫ్ ని f of x అంటాం. అర్థమైంది కదా? మనం గీయాల్సిన గ్రాఫ్ f of -x అయితే కనుక చూడండి ఒకసారి. అంటే మనం y equal to f of x గీస్తాంగా, ఇది గీసేస్తాం. అంటే దీనిపైన ఏముంటాయి? నేను ఉన్నా కదా, x, y ఉంటాయి. ఈ గ్రాఫ్ పైన x, y ఉంటాయి. x, y ఉంటాయి గ్రాఫ్ పైన. y equal to f of -x మనం గీయాలి. మనం గీయాలంటే ఏం కావాలి? -x, y. అంటే మనం గీసిన దానిపైన x, y ఉన్నాయి. మనం గీయాల్సిన దానిపైన -x, y. -x, y అంటే మనకి
మైనస్ ఎక్స్ కామా వై ఎలా వస్తుంది? వై యాక్సిస్ తో ఈ గ్రాఫ్ ని రిఫ్లెక్ట్ చేయాలి. ఈ పాయింట్ ని అంటే 2,3 ఇక్కడ ఉంటే -2,3 అంటే మనకు వై యాక్సిస్ తో రిఫ్లెక్ట్ చేయాలి. సో ఈ పాయింట్ ఏంటమ్మా? రిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్. అంటే దేర్ ఫోర్ ఏం చేయాలంటే డ్రా y equal to f of x and reflect it with respect to y axis. y axis తోటి రిఫ్లెక్షన్ ఇమేజ్ కొడతాం ఇటు. చూడండి ఒకసారి గ్రాఫ్ ఒకటి గీద్దాం. y equal to suppose let us say ln minus x. ln minus x మనకి log x to the base e తెలుసు. మనం ఏం చేస్తామంటే ఫస్ట్ గ్రాఫ్ మనకు తెలిసిన గ్రాఫ్ గీస్తాం. ఇది y equal to f of x అంటే ఇది. సో ఇదేమవుతుంది? మనకు తెలిసిన దాంట్లో f of minus x అన్నమాట. సో ఇప్పుడు y equal to log x to the base e గీస్తాం. log x to the base e అంటే a greater than 1. a greater than 1 అనేది గ్రాఫ్ ఎలా ఉంటుందో చెప్పాను. చూడండి ఇలా ఉంటుంది. This is y equal to ln x. ln x ఇదేం చెప్పాను? ఈ పాయింట్ అనేది a1, 0. x equal to 1 అయితే y equal to 0 అవుతుంది. చూడండి ఒకసారి దీని మొత్తాన్ని ఇటు రిఫ్లెక్షన్ కొట్టాలి. అంటే ఈ పాయింట్ రిఫ్లెక్షన్ అంటే y యాక్సిస్ తోటి ఇటు ఎక్కడ వస్తుంది? ఇది a డాష్, ఇది a డాష్ -1, 0. అంటే రిఫ్లెక్షన్ ఈ పాయింట్స్ అన్ని రిఫ్లెక్షన్. దీని గ్రాఫ్ రిఫ్లెక్షన్ అంటే ఇది మిర్రర్ ఇమేజ్ అన్నమాట. దీని ఇమేజ్ ఇటు. సో చూడండి ఇలా వస్తుంది. అంటే ఏంటంటే చూడండి ఇది మనకి ఇక్కడ ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్ ఉంది కదా, ఇది y యాక్సిస్ కి క్లోజ్ గా ఉంది. ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఈ పాయింట్ ఇటు రిఫ్లెక్ట్ అయింది. ఈ పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్ లో ఈ పాయింట్ ఇక్కడ, ఈ పాయింట్ ఇక్కడ, ఈ పాయింట్ ఇక్కడ, అట్లా ప్రతి పాయింట్ కూడా ఇటు రిఫ్లెక్ట్ అయింది. అంటే ఆ రిఫ్లెక్షన్స్ అన్నిటినీ కూడా జాయిన్ చేస్తే వచ్చే గ్రాఫ్ ఉంది కదా, ఇది f of minus x. ఇది f of minus x, log of minus x అమ్మ, log of minus x. అట్లా మనం ఏం చేస్తామంటే f of x గీసేస్తాం. f of x గీసేసిన తర్వాత f of minus x అంటే ఇది log x అయితే ఇదేమైంది? x బదులు -x రాస్తే వచ్చే గ్రాఫ్ ఇది. y equal to log of minus x ఇది. అట్లానే ఇంకొకటి చూద్దాం. అట్లా f of minus x అమ్మ, f of minus x. సపోజ్ ఇంకో గ్రాఫ్ చూద్దాం. y equal to cos inverse minus x. చూడండి cos inverse minus x, రైట్? cos inverse x మనకు తెలుసు. cos inverse x తెలియపోతే చూడండి ఎలా గీయాలి. cos inverse x అంటే ఇలా ఉంటుంది. చూడండి cos inverse x గ్రాఫ్ డొమైన్ -1 to 1. చూడండి ఒకసారి ఇది కూడా ఇందాకట్లాగే డొమైన్ x -1 to 1 ఉంటుంది. y వాల్యూస్ వచ్చేసరికి 0 to π ఉంటాయి. y వాల్యూస్ వచ్చేసరికి 0 to π ఉంటాయి. రేంజ్ 0 to π అమ్మ, 0 to π, 0 to π. చూడండి గ్రాఫ్ ఎలా గీయాలంటే cos ఇన్వర్స్ -1 అంటే cos ఇన్వర్స్ -1 అంటే π -1 దగ్గర ఈ పాయింట్ ఉంటుంది. -1 దగ్గర -1 దగ్గర cos ఇన్వర్స్ -1 అంటే π అమ్మ ఇది, రైట్? cos ఇన్వర్స్ 0 అంటే ఎంత? cos ఇన్వర్స్ 0 అంటే π/2. అంటే x 0 అయితే cos ఇన్వర్స్ 0 అంటే π/2. ఇక్కడ ఉంటుంది గ్రాఫ్. cos ఇన్వర్స్ 1 అంటే 0. cos ఇన్వర్స్ 1 అంటే ఎంత? 0. ఇక్కడ ఉంటుంది. అంటే గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే చూడండి ఇలా ఉంటుంది. నేను గీస్తే ఏంటమ్మా ఇది? cos ఇన్వర్స్ x. cos ఇన్వర్స్ x y equal to cos ఇన్వర్స్ x. ఎప్పుడు cos ఇన్వర్స్ x గీయాలి? ఇలా గీయాలి గ్రాఫ్. ఓకేనా? ఇప్పుడు దీని యొక్క రిఫ్లెక్షన్ కొట్టాలి. దీని యొక్క రిఫ్లెక్షన్ అనేసరికి
ఇటు ఉన్నది అటు రిఫ్లెక్ట్ చేయాలి, అటు ఉన్నది ఇటు రిఫ్లెక్ట్ చేయాలి. చూడండి నేను గీస్తున్నాను చూడండి. రిఫ్లెక్షన్ అంటే చూడండి ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. చూడండి ఇటు ఉన్నదిరా, ఈ గ్రాఫ్ ని వైఎక్స్ తో అటు రిఫ్లెక్ట్ చేసామంటే ఇది రిఫ్లెక్టెడ్ సెగ్మెంట్. ఇది ఉంది కదా, ఈ పాయింట్ రిఫ్లెక్ట్ చేస్తే ఇక్కడికి వస్తాము, ఈ పాయింట్ రిఫ్లెక్ట్ చేస్తే ఇక్కడికి వస్తాం, ఈ పాయింట్ రిఫ్లెక్ట్ చేస్తే ఇక్కడికి వస్తాం, ఈ పాయింట్ అలానే ఉంటది, ఈ పాయింట్ ఇక్కడికి, ఈ పాయింట్ ఇక్కడికి, ఈ పాయింట్ అంటే ఇది. Therefore this is nothing but y equal to cos inverse minus x. cos inverse minus x. అట్లా cos inverse x రాకపోతే గుర్తుంచుకోండి, cos inverse x అని. ఓకేనా? సో దట్ ఈస్ హౌ టు డ్రా ద గ్రాఫ్ ఆఫ్ y equal to f of minus x. y equal to f of minus x అమ్మ. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. డ్రాయింగ్ graph of y equal to minus f of x. ఇందాక f of minus x, x బదులు minus f of x ఇందాక. ఇప్పుడు ఏంటి? y equal to minus f of x from y equal to f of x అన్న. అంటే చూడండి మనకి ఇక్కడ ఇప్పుడు మనం y equal to f of x గీస్తున్నాం కదా, గీస్తే మరి దీనిపైన ఏముంటాయి? x, y ఉంటాయి. ఇప్పుడు మనకి y equal to minus f of x గీయాలంటే ఏం కావాలి? దానిపైన ఏముంటాయి? x, minus y. ఇప్పుడు x, y మనం గీసాం, x, minus y గీయాలి అంటే ఇది 2, 3 ఉంటే ఇది 2, minus 3. సో అంటే దిస్ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ రిఫ్లెక్షన్ ఆఫ్ దిస్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్. అంటే ఏం చేయాలంటే సింపుల్ గా ఇందాక y యాక్సిస్ తో రిఫ్లెక్ట్ చేసాంగా, ఇప్పుడు x యాక్సిస్ తో రిఫ్లెక్ట్ చేయాలి. డ్రా y ఈక్వల్ టు f of x and reflect it. Reflect it with respect to x axis minus f of x అంటే reflect it with respect to x axis. Suppose example చూడండి, y equal to minus ln x. minus ln x మనకు తెలిసిన గ్రాఫ్ y equal to ln x గీయాలి. ఇది గనక f of x అయితే ఇది మైనస్ f of x అవుతుంది, ఇది మైనస్ f of x అవుతుంది. చూడండి ఒకసారి, సో గీస్తున్నాను చూడండి, ln x గ్రాఫ్ గీస్తున్నాను. నేను గీసింది ఏంటంటే ln x. దిస్ ఈజ్ ln x అమ్మ, దిస్ ఈజ్ ln x. ఇప్పుడు x యాక్సిస్ తో రిఫ్లెక్ట్ చేయాలి, x యాక్సిస్ తో రిఫ్లెక్ట్ చేస్తే ఇది a1, 0, ఇది a1, 0. ఈ కింద సెగ్మెంట్ పైకి రిఫ్లెక్ట్ అవుతుంది, పైన సెగ్మెంట్ కిందకి ఇలా వస్తూ గీస్తున్నాం. సో చూడండి ఈ సెగ్మెంట్ ఉంది కదా, ఈ సెగ్మెంట్ కిందకి రిఫ్లెక్ట్ అయింది. ఇది ఈ పైన x యాక్సిస్ పైన ఉన్నది కిందకి రిఫ్లెక్ట్ అయింది, కింద ఉన్నది ఉంది కదా, ఇదిగో ఇక్కడ పాయింట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, ఇక్కడ పాయింట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. ఈ పాయింట్ రెండిటికి కామన్ అంటే ఈ సెగ్మెంట్ పైకి రిఫ్లెక్ట్ అయింది. సో దేర్ ఫోర్ ఈ గ్రాఫ్ ఏమవుతుంది? మైనస్ ln x, మైనస్ ln x. థిక్ గా ఉంది కదా, అది మనకి మైనస్ f of x. ఇది రబ్ చేసేస్తాం ప్రాబ్లం లో. సో అట్లా మనకు మైనస్ f of x. ఇంకొక గ్రాఫ్ చూడు, సపోజ్ అంతకుముందు చెప్పాను మైనస్ మాడ్యులస్ x రా, మైనస్ మాడ్యులస్ x.
సో మనకి y ఈక్వల్ టు మాడ్యులస్ x అనేది గీస్తాం. మాడ్యులస్ x. మాడ్యులస్ x అంటే దిస్ ఈస్ ద వన్ మాడ్యులస్ x. ఇది y ఈక్వల్ టు x, ఇది y ఈక్వల్ టు మైనస్ x. సో దీన్ని x యాక్సిస్ తో రిఫ్లెక్ట్ చేయండి. ఇది ఉంది కదా మాడ్యులస్ x, ఇది మైనస్ మాడ్యులస్ x అంటే ఈ లైన్ అలా కిందకి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ లైన్ అలా కిందకి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దేర్ఫోర్ మనకు రాసేటప్పుడు ఇది ఉంది కదా, ఇది f ఆఫ్ x అంటే ఈ లైన్ మనకు వచ్చేది ఏమవుతుంది, y ఈక్వల్ టు మైనస్ f ఆఫ్ x అంటే f ఆఫ్ x అంటే మైనస్ x ఇది. సో y ఈక్వల్స్ టు ఇది f ఆఫ్ x, ఇది f ఆఫ్ x అంటే మైనస్ f ఆఫ్ x అంటే x. సో దట్ ఈస్ y ఈక్వల్ టు మైనస్ మాడ్యులస్ x. సపోజ్ ఇంకొకటి, సపోజ్ మనకి మాడ్యులస్ మైనస్ మాడ్యులస్ x మైనస్ 2. చూడు మాడ్యులస్ x మైనస్ 2 నాకు తెలుసు. ఫస్ట్ ఏం చేస్తా అంటే మాడ్యులస్ x మైనస్ 2 ఈజీగా గీస్తాగా. మాడ్యులస్ x మైనస్ 2 అంటే మాడ్యులస్ x మైనస్ 2. సో దేర్ఫోర్ ఇది నేను గీసిన మాడ్యులస్ x మైనస్ 2 ప్లస్ x మైనస్ 2 మైనస్ ఆఫ్ x మైనస్ 2 అంటే మైనస్ x ప్లస్ 2. ఓకేనా? ఇది సో మైనస్ అంటే మాడ్యులస్ x మైనస్ 2 is f of x. దెన్ రిఫ్లెక్ట్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు x యాక్సిస్. చూడండి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ లైన్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ లైన్ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ లైన్ సెగ్మెంట్ ఏమవుతుంది, ఈ లైన్ ఏమవుతుందంటే y ఈక్వల్ టు మైనస్ ఆఫ్ దిస్ మైనస్ ఇక్కడ f ఆఫ్ x అంటే ఇది మైనస్ f ఆఫ్ x, దిస్ ఇక్కడ f ఆఫ్ x అంటే ఇది మైనస్ ఆఫ్ మైనస్ x ప్లస్ 2. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ గ్రాఫ్. పైన రబ్ చేసేస్తాం, పైన అవసరం. The above one is not our graph. This above one is not our graph. This is our graph. Right? అట్లా మైనస్ f of x. సపోజ్ మనకు ఇంకొకటి y ఈక్వల్ టు మైనస్ tan ఇన్వర్స్ x. మైనస్ tan ఇన్వర్స్ x. చూడండి ఒకసారి tan ఇన్వర్స్ x గ్రాఫ్ చూడండి ఒకసారి అందరూ తెలియపోతే. tan ఇన్వర్స్ x గ్రాఫ్ మనకి ఏరియాస్ లో వస్తుంది. tan ఇన్వర్స్ x గ్రాఫ్ అనేసరికి మనకి చూడండి ఒకసారి డొమైన్ అనేది మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఉంది, రైట్? సో రేంజ్ అనేది మాత్రం ఓపెన్ మైనస్ π/2 టు π/2. ఓపెన్ అంటే డాటెడ్ లైన్స్, ఓపెన్ అంటే మనకి డాటెడ్ లైన్స్. సో మైనస్ π/2 టు π/2 రేంజ్. ఓకేనా? సో గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే చూడండి, ఇలా ఉంటుంది గ్రాఫ్. ఇలా ఉంటుంది గ్రాఫ్. ఇది tan ఇన్వర్స్ x అంటే tan ఇన్వర్స్ x ఎప్పుడు గీయాలో అలా గీయాలమ్మా. ఇది tan ఇన్వర్స్ x అమ్మ, tan ఇన్వర్స్ x. సో రేంజ్ మైనస్ π/2 టు π/2, డొమైన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, డొమైన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అన్నమాట. దీన్ని మనం x యాక్సిస్ తో రిఫ్లెక్ట్ చేయాలి. ఈ గీసింది నేను y ఈక్వల్ టు tan ఇన్వర్స్ x, tan ఇన్వర్స్ x. సో దేర్ఫోర్ రిఫ్లెక్ట్ చేయండి. రిఫ్లెక్ట్ చేస్తే ఈ పార్ట్ x యాక్సిస్ కిందకి వస్తుంది, ఈ పార్ట్ పైకి వస్తుంది. అంటే గ్రాఫ్ నేను గీస్తున్నాను, ఈ గీసింది
minus tan inverse x minus tan inverse x ఇది రైట్ అట్లా గ్రాఫ్. నెక్స్ట్ మిక్స్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ చూడండి ఒకసారి మిక్స్డ్ ట్రాన్స్ఫర్మేషన్ పైన కాన్సంట్రేట్ చేద్దాం. y ఈక్వల్స్ టు చూడండి ఒకసారి y ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ మాడ్యులస్ x మైనస్ 1 x మైనస్ 1 ప్లస్ 2 చూడండి y ఈక్వల్ టు మైనస్ మాడ్యులస్ x మైనస్ 1 ప్లస్ 2 ఇది రాయాలి. చూడండి ఫస్ట్ నేనేం డ్రా చేస్తానంటే y ఈక్వల్ టు మాడ్యులస్ x మైనస్ 1 ఫస్ట్ స్టెప్ ఇది డ్రా చేస్తా. సెకండ్ స్టెప్ y ఈక్వల్ టు మైనస్ మాడ్యులస్ x మైనస్ ఇది గీసిన తర్వాత x యాక్సిస్ తో రిఫ్లెక్ట్ చేస్తే ఇది వస్తుంది. తర్వాత దాన్ని 2 యూనిట్స్ పైకి ఎత్తాను. ఇది దీన్ని గీసిన తర్వాత 2 యూనిట్స్ పైకి పంపించడమేగా గ్రాఫ్ అంటే మైనస్ ఇది ఫస్ట్ ఇది తర్వాత రిఫ్లెక్షన్ విత్ రెస్పెక్ట్ x యాక్సిస్ అండ్ దెన్ 2 యూనిట్స్ అప్. సో చూడండి మాడ్యులస్ x మైనస్ 1 మాడ్యులస్ x మైనస్ 1 I am drawing the graph of modulus x minus 1. ఇది మాడ్యులస్ ఎప్పుడైనా గీసినప్పుడు సెగ్మెంట్స్ రాసుకోండి. ఇది x minus 1 ఇది 1 మైనస్ ఆఫ్ x minus 1 ఇలా రాసుకోవాలి సెగ్మెంట్స్. ఎందుకంటే ఫైనల్ గ్రాఫ్ లో ఏ లైన్ ఏది ఉందో మనకు తెలియాలి, ఏరియా కనుక్కోవాలండి. సో చూడండి ఇది 1. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ అయిపోయింది. ఇది గీసింది ఏంటి మాడ్యులస్ x మైనస్ 1 దీన్ని రిఫ్లెక్షన్ చేయండి. దీన్ని రిఫ్లెక్షన్ అంటే చూడండి ఇది. సో దేర్ఫోర్ ఈ కిందకు వచ్చేది ఏంటమ్మా మైనస్ మాడ్యులస్ x మైనస్ 1 అంటే ఈ లైన్ ఏముంటుందో కూడా రాసుకోవాలి. ఇది మనం గీసింది మైనస్ f ఆఫ్ x కదా, ఇది f ఆఫ్ x అయితే ఇది దీన్ని మైనస్ తో మల్టిప్లై చేయండి 1 మైనస్ x. ఇది f ఆఫ్ x అయితే దీన్ని మనం మైనస్ తో మల్టిప్లై చేయండి x మైనస్ 1. ఓకేనా ఇది 1 కదా, ఈ పాయింట్ ఏమవుతుంది అది కూడా మనకు తెలియాలి మైనస్ 1. ఓకేనా అది ఈ లైన్ ఇంటర్సెక్ట్ అయ్యేది ఇది 1. ఇప్పుడు ఇలా గీసాం కదా ఇది x మైనస్ 1 ఇది ఇంటర్సెక్ట్ అయ్యేది ఏంటి మైనస్ 1. సో ఇది గీసాం. సో ఈ కింద గీసిన తర్వాత పైది రబ్ చేసేస్తాం. పైది అనవసరంగా ఇంకా పై తీసి. సో ఇప్పుడు మనం గీసింది రెండో స్టెప్ లో అయిపోయింది, సెకండ్ స్టెప్ లో అయిపోయింది, ఇది అయిపోయింది. ఓకేనా దీని 2 యూనిట్స్ అబౌవ్. ఇప్పుడు దీని 2 యూనిట్స్ అబౌవ్ అంటే చూడండి వర్టెక్స్ ఎక్కడ ఉంది 1 దగ్గర ఉంది. సో 2 యూనిట్స్ అబౌవ్ అంటే 2 దగ్గరికి వస్తుంది వర్టెక్స్. ఈ వర్టెక్స్ పెట్టండి ముందు. ఈ వర్టెక్స్ పెట్టండి. ఈ పాయింట్ ఏమవుతుందంటే మనకి 1, 2 ఇది వర్టెక్స్. ఈ వర్టెక్స్ పెట్టిన తర్వాత దీన్ని పైకి టర్న్అప్ చేయటం. దీన్ని పైకి టర్న్అప్ చేయటం అంటే దీన్ని పైకి టర్న్అప్ చేయటం ఇది -1. ఈ పాయింట్ మళ్ళా పైకి వస్తే ఇది ఒక 1 యూనిట్, ఇది ఒక 1 యూనిట్ అంటే ఈ పాయింట్ కుండా పోయింది 1. సో గీసేటప్పుడు జాగ్రత్తగా దాన్ని ఈ మళ్ళీ కిందకి ఇలా గీసుకోకూడదు. ఈ పాయింట్ పైకి వెళ్ళింది కదా, ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది కదా, దాన్ని జాగ్రత్తగా మీరు ముందే గమనించుకోవాలి. సో ఇది సో తర్వాత ఇది ప్యారలల్ గా గీయటమే. ఇది రివర్స్ వ్యూ ఉంది కదా, ఇది కూడా రివర్స్ వ్యూనే ఉంటది. కాబట్టి మీరు గీసినప్పుడు ఇలా గీసారనుకో ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఈ పాయింట్ ఉంది కాబట్టి 2 యూనిట్స్ జరిగితే పైకి 1 దగ్గరికి వెళ్ళింది, అది మీకు అవగాహన ఉండాలి. సో ఇప్పుడు ఈ లైన్ పైకి 2 యూనిట్స్ లేపాం కదా అంటే ఈ లైన్ ఏమవుతుంది y ఈక్వల్ టు 1 మైనస్ x ప్లస్ 2 యూనిట్స్ యాడ్ చేయండి అంటే ఏమవుతుంది 3 మైనస్ x. సపోజ్ ఈ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏంటి 3. చూడండి y ఈక్వల్ 0 పెడితే x ఎంత 3. సో ఇప్పుడు దీన్ని 2 యూనిట్స్ పైకి రేజ్ చేసాం, దీనికి 2 యాడ్ చేయండి అంటే ఈ లైన్ ఏమవుతుంది x మైనస్ 1 ప్లస్ 2 y ఈక్వల్ టు x ప్లస్ 1. ఈ పాయింట్ ఏమవుతుంది ఇంటర్సెక్ట్ అయ్యేది ఈ లైన్ -1. Therefore our required graph is above 1. So that is the required graph. అట్లా స్టెప్ బై స్టెప్ మనకు తెలిసింది ఇది
మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇది, తర్వాత దాన్ని 2 యూనిట్స్ అబౌవ్ అయిపోయింది ఇది గ్రాఫ్. దట్ ఈస్ ద రిక్వైర్డ్ గ్రాఫ్. ఇంక ప్రాబ్లం లో ఇది ఒకటే ఉంచుతాం. ఇంక ఇంటర్వెల్ ఇచ్చారనుకో, ఇంటర్వెల్ సపోజ్ మనకి -3 to 3 అన్నారు. ఈ గ్రాఫ్ గీసిన తర్వాత -3 to 3 అంటే -3 దగ్గర ఎక్కడ ఉంది గ్రాఫ్? -3 to 3 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంచుతాం, ఇంక అంతే గ్రాఫ్. ఓకే, ఇది మొత్తం ఆల్ రియల్ నెంబర్స్ మనం గీసింది. ఓన్లీ -3 to 3 అంటే ఇది -3 దగ్గర ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది పాయింట్. 3 దగ్గర ఎక్కడ ఉంది అంటే మన గ్రాఫ్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇంకంతే. ఇంక మిగతా రబ్ చేసేస్తాం. -3 to 3 లో ఉన్నది మాత్రమే తీసుకుంటాం. సో దట్ ఈస్ అబౌట్ ద దిస్ మిక్స్డ్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్, వెరీ ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు చెప్పేది. drawing y equal to modulus f of x అన్నమాట. modulus f of x from y equal to f of x. ఎక్కువ వస్తాయి కదా చూడండి, ఎక్కువ వస్తాయి. సో డ్రాయింగ్ ద గ్రాఫ్ ఆఫ్ y equal to f of x modulus f of x. మనకి f of x గీయడం తెలుసు. సో ఏం చేయాలని చూడండి. Draw y equal to f of x first. Draw y equal to f of x. Second one. Retain the graph of y equal to f of x which lies above x-axis. Which lies above x-axis అన్న. రీటైన్ అంటే ఇది మనకు ఉంచాలి, ఇది మనకు ఫైనల్ గ్రాఫ్ లో ఉంటది అనమాట. రీటైన్ అంటే థర్డ్ వన్, రిఫ్లెక్ట్. Reflect the graph of y equal to f of x which lies below x-axis with respect to x-axis, with respect to x-axis. So number 4, retained part. Retained part is y equal to f of x. Reflected part. చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. చూడండి ఒకసారి అందరూ. సో సపోజ్ మనకి చూడండి ఒకసారి y equal to modulus sin x అన్న. modulus sin x minus 2 pi to 2 pi a. modulus sin x. ఇందులో రెండు పార్ట్లు ఉంటాయి చూడండి. modulus f of x అంటే మనకు రెండు పార్ట్స్ ఉంటాయి. f of x when f of x greater than or equal to 0 minus f of x when f of x less than or equal to 0. అంటే మనం గీస్తున్నది f of x గీస్తున్నాం. f of x greater than or equal to 0 అంటే x యాక్సిస్ పైన ఉండేది. ఇందులో కూడా మాడ్యులస్ f of x లో కూడా f of x ఏ ఉంటుంది. సో కింద ఉండేది మాత్రం కింద ఉండకూడదు. మాడ్యులస్ అంటే ఇప్పుడు పాజిటివ్ కదా, కింద ఉన్నది పైకి రిఫ్లెక్ట్ చేస్తే x యాక్సిస్ తోటి మైనస్ f of x చూడండి ఒకసారి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ y equal to sin x. మాడ్యులస్ లోపల ఉన్న తీసుకొని ముందు గీసుకోవాలి. మాడ్యులస్ తీసేసి ఉన్న ఫంక్షన్ గీయాలి. ఇది y equal to f of x, ఇది y equal to modulus f of x. sin x మన గీయటంలో ఎటువంటి ఇబ్బంది లేదు. sin x గీసేస్తాం చూడండి. sin x. సో డ్రా ద గ్రాఫ్ ఆఫ్ y equal to sin x. రైట్. sin x minus 2 pi to 2 pi అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఓకేనా? 0
pi 2 pi minus pi minus 2 pi. దిస్ ఈస్ ద గ్రాఫ్. ఏం చేయాలంటే పైన ఉన్నది అలానే ఉంచండి, ఏమి చేంజ్ చేయాలి. పైన ఉంది కదా దీన్ని ఇలానే ఉంచండి, దాన్ని ఏమీ చేంజ్ చేయకూడదు. కింద ఉన్న సెగ్మెంట్ ఏదైతే ఎక్స్ యాక్సిస్, ఇది నేను చెప్పేది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఈ పార్ట్ మనకు కావాల్సిన రెండు పార్ట్లు ఉన్నాయి. ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని పైన ఉన్నది, అదే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద ఉన్నదాన్ని పైకి రిఫ్లెక్ట్ చేయండి, అప్పుడు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. కింద ఉన్నదాన్ని ఎక్స్ యాక్సిస్ తో రిఫ్లెక్ట్ చేయండి. ఎప్పుడు మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ యాక్సిస్ కి పైనే ఉండాలి. y వాల్యూ ఎప్పుడు కూడా పాజిటివ్. ఇది తీసేయండి, ఇంకా ఇది అవసరం లేదు మనకి. ఇది రబ్ చేసేస్తాం. కింద పైది అలానే ఉంచేసి కింద దాన్ని పైకి రిఫ్లెక్ట్ చేయాలి. సో దేర్ఫోర్ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో పైన ఉంచాం కదా, ఇది మనకి ఉంచింది y ఈక్వల్ ప్లస్ ఎఫ్ ఆఫ్, రెండు ఉంటాయి. ఇందాక ఉంచాం కదా పైన ఉన్నది అలానే ఉంచాం కదా, అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది సైన్ ఎక్స్. కింద దాన్ని పైకి రిఫ్లెక్ట్ చేశాం కదా, అది మైనస్ y ఈక్వల్ మైనస్ సైన్ ఎక్స్. ఇది y ఈక్వల్ టు మైనస్ సైన్ ఎక్స్. మైనస్ సైన్ కింద ఉన్నది తీసేస్తాం, కింద ఉన్నది తీసేస్తాం. దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ మాడ్యులస్ సైన్ ఎక్స్. దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ మాడ్యులస్ సైన్ ఎక్స్. అంటే అర్థం ఏంటంటే మైనస్ 2 పై టు మైనస్ పై ఏమైంది, ఇది సైన్ ఎక్స్ అయింది. మైనస్ పై టు 0 ఏముంది గ్రాఫ్ ఇక్కడ, మైనస్ సైన్ ఎక్స్. కింద నుంచి పైకి రిఫ్లెక్ట్ చేసాం, అది 0 టు పై, పైన ఉన్నది పైనే ఉంచాం, సైన్ ఎక్స్ గీసిన దాన్ని అలానే ఉంచాం. ఇది మైనస్ సైన్ ఎక్స్, ఎందుకంటే కింద నుంచి పైకి రిఫ్లెక్ట్ చేసాం కదా. దిస్ ఈస్ ద మాడ్యులస్ సైన్ ఎక్స్ గ్రాఫ్ ఫ్రమ్ మైనస్ 2 పై టు 2 పై. అట్లా జస్ట్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం లేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గీసేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ గీసేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో పైన ఉన్న గ్రాఫ్ అలానే ఉంచండి, కింద ఉన్న గ్రాఫ్ మాత్రం ఎక్స్ యాక్సిస్ తో పైకి రిఫ్లెక్ట్ చేయండి. పైన ఏదైతే ఉంచామో అది y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సెగ్మెంట్, కింద నుంచి ఏదైతే రిఫ్లెక్ట్ చేసామో అది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సెగ్మెంట్. ఇంకొకటి చూడండి, సపోజ్ ఇంకా రెండు మూడు గీస్తే మీకు అర్థం చూడండి. y ఈక్వల్ సపోజ్ లెట్ us సే మాడ్యులస్ ln x. మాడ్యులస్ ln x అంటే మనకి ఫస్ట్ నేను ఏం గీస్తానంటే ln x గీస్తా, ln x. తర్వాత మాడ్యులస్ అంటే దాని పైకి రిఫ్లెక్ట్ చేస్తా. చూడండి ln x. ln x అంటే నాకు తెలిసి ఎలా ఉంటుంది, ln x అంటే బేసిక్ గ్రాఫ్ ఇది. ఇది y ఈక్వల్ ln x నేను గీస్తుంది, రైట్. ln x ఇది 1 అమ్మ, ఇది 1. ఇప్పుడు పైన ఉన్న దాన్ని ఏమీ కదల్చమాకండి, దీన్ని ఇలానే ఉంచండి. దీని కిందది మాత్రం పైకి రిఫ్లెక్ట్ చేయండి, పైకి రిఫ్లెక్ట్ చేసి దీన్ని కట్ చేసేసి దీన్ని తీసేసేయండి. ఇది సో దేర్ఫోర్ మనం అలానే ఉంచింది ఏది, ln x. ఇది ln x కదా, దీన్ని రిఫ్లెక్ట్ చేసాం, మరి ఇది కూడా y ఈక్వల్ ln x గా. పైకి రిఫ్లెక్ట్ అయితే మనకి మైనస్ ln x. చూస్తే మనకి దీనిలో రెండు సెగ్మెంట్లు ఉన్నాయి. మన గ్రాఫ్ ప్రకారం సెగ్మెంట్స్ రాయాలంటే చూడండి, 1 కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఏమవుతుంది, మైనస్ ln x. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఏమవుతుంది, ln x. గ్రాఫ్ నుంచి సెగ్మెంట్లు రాసేసుకోవచ్చు ఇట్లా. ఇది మాడ్యులస్ ln x. అట్లనే మనకు మెయిన్ గా ఏరియాస్ చాప్టర్ లో పారాబోలా అనేది మాడ్యులస్ ఉంటుంది. పారాబోలా అనేది మాడ్యులస్ ఉంటుంది. చూడండి ఒకసారి, పారాబోలా ఎప్పుడు మనకి ఈ మోడల్స్ వస్తాయి. y ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. మనం ఏం చేస్తామంటే ముందు ఇది గీస్తాం. ఇది పారాబోలా ఎలా గీయాలో మనకు తెలుసు కదా. ఇది గీసేసి నెక్స్ట్ స్టెప్ లో మాడ్యులస్ అంటే ఇందులో కింద ఉన్న పార్ట్ పైకి రిఫ్లెక్ట్ చేస్తాం. సపోజ్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఎక్కువ ఇప్పుడు చెప్తుంది ఎక్కువ వస్తుంది మనకి ఏరియాస్ లో. మాడ్యులస్ x స్క్వేర్ మైనస్ 1, y ఈక్వల్ టు మాడ్యులస్ x స్క్వేర్ మైనస్ 1. ఫస్ట్ స్టెప్ x స్క్వేర్ మైనస్ 1 అండ్ దెన్ సెకండ్ స్టెప్. మీరు పారాబోలా టైప్ లో గీయాలంటే, పారాబోలా అంటే ఏముంటది, ఇది అంటే ఇది ఎలా ఉంది, మీరు ఇలా గీయాలంటే x మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు y ప్లస్ 1. సో వర్టెక్స్ వచ్చేసరికి 0 కామా మైనస్ 1, వర్టెక్స్ వచ్చేసరికి 0 కామా మైనస్ 1 అమ్మ.
0, -1 పెట్టుకోండి. 0, -1 వర్టెక్స్ 0, -1 అంటే 0, -1 అంటే ఇది వర్టెక్స్. ఇది వర్టెక్స్ కదా మీకు. ఓకేనా? ఎలా ఉంటది? పాజిటివ్ k ఉంది, k ఇంటూ y + 1, y + 1 హోల్స్ y + 1 అంటే ఎలా ఉంటది? ఇది ఇక్కడి నుంచి ఇలా చూడండి ఒకసారి. ఇది గీసేయండి. పెరాబోలా ఎలా గీస్తారో అలా గీసేసేయండి. ఈ పెరాబోలా ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ ఏంటి? x యాక్సిస్ ని y = 0 పెట్టండి, x = +or-1. నౌ దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఏం గీసాను నేను? x² - 1 గీసాను. పైన ఉన్న పార్ట్ అలానే ఉంచేసేయండి. పైన ఉన్న పార్ట్ అంటే పైన ఉన్న పార్ట్ f(x). ఇది x² - 1, ఇది x² - 1. సో దీని కింద దాన్ని పైకి రిఫ్లెక్ట్ చేయండి. ఈ వర్టెక్స్ ఎక్కడ ఉంది? ఇది రిఫ్లెక్ట్ అయితే ఇది ఎక్కడికి వస్తుంది? 1 దగ్గరికి వస్తుంది. అంటే దీన్ని రిఫ్లెక్ట్ చేస్తే ఇలా వస్తుంది. ఇది కట్ చేసేసి దేర్ఫోర్ అలానే ఉంచింది ఏమవుతుంది? y = f(x). రిఫ్లెక్ట్ చేస్తుంది ఏమైంది? -f(x). ఇది అంటే మనకి డెఫినిషన్ రాయాలంటే దీన్ని ఇందులో మనకి మైనస్ చూడండి రాస్తున్నాను ఇక్కడ. y = when x less than or equal to -1. -1 కి యువతల ఇది ఉంది. ఏంటది? x² - 1. నెక్స్ట్ -1 to 1 -f(x) ఉంటుంది. -1 to 1 1 - x². when x greater than or equal to 1 x² - 1. సపోజ్ క్వశ్చన్ లో మిమ్మల్ని -3 to 3 గీయమన్నారు అనుకో, ఇది మొత్తం గీసి -3 ఇక్కడ, 3 ఎక్కడ ఉంటుంది? 3 ఇక్కడ. ఓన్లీ we will take the graph from -3 to 3. ఇంకా అదే గ్రాఫ్ W షేప్ లో ఉంది, అదే గ్రాఫ్. అట్లా మనకు మెయిన్ గా పారాబోలా గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మాడ్యులస్ ఆఫ్ ax² + bx + c ఎప్పుడు ఇచ్చినా సరే మీరు ముందు లోపలికి గీయండి. ax² + bx + ఇంకొక ఎగ్జాంపుల్, మాడ్యులస్ ఆఫ్ x² + 2x, మాడ్యులస్ ఆఫ్ x² + 2x. చూడండి ఫస్ట్ నేను ఏం గీస్తున్నా అంటే ఫస్ట్ పారాబోలా వచ్చింది గీసుకుంటాం ముందు. నెంబర్ 2 సెకండ్ స్టెప్ లో పైకి రిఫ్లెక్ట్ చేస్తాం కదా, అది x² + 2x. సో దేర్ఫోర్ ఇది గీయాలంటే దీన్ని పరాబోలా కన్వర్ట్ చేయాలిగా. x + 1 హోల్ స్క్వేర్ -1. సో x + 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు y + 1. దీని వర్టెక్స్ ఎంత పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు, వర్టెక్స్ పెట్టుకోండి. -1, 1 మీకు తెలిసిన మెథడ్ లో గీయండి. పారాబోలా గీసేసిన తర్వాత గ్రాఫ్ గీయటం ఈజీ. పారాబోలానే గీయకపోతే ఇది తూర్పు దండం పెడుతుంది. -1, 1 is the vertex. సో -1, 1 వర్టెక్స్ పెట్టుకోండి. సో -1, 1 ఎక్కడ ఉంటుంది? సో -1, 1 ఇది -1 ఇది 1 అంటే వర్టెక్స్ ఇక్కడ ఉంటుంది. ఇది ఓకేనా? ఇప్పుడు దీని గ్రాఫ్ గీయాలని చూడండి. అంటే మీకు షేప్ ఎలా ఉంటుంది? పాజిటివ్ కాన్స్టెంట్ కాబట్టి ఇలా ఉంటుంది, ఇలా ఉంటది. పైకి ఇలా ఉంటది. k పాజిటివ్ కదా, k నెగిటివ్ ఉంటే కిందకి, k పాజిటివ్ ఉంటే పైకి. చూడండి గీసేటప్పుడు చూడండి చాలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు మనం గ్రాఫ్ గీపోతున్నప్పుడు x యాక్సిస్ మధ్యలో ఇంటర్సెక్ట్ అయింది. x యాక్సిస్ it intersects x axis at y equals ఆ పాయింట్స్ కనుక్కోండి. x into x plus 2 equal to 0 -2, 0 అంటే గీసేటప్పుడు 0 కుండా పోతుంది, అదొకటి గమనించుకోవాలి. ఇటు -2 కుండా పోతుంది, అదొకటి గమనించుకోవాలి. ఇది -2, ఇది -2, ఇది ఈకన్నా మనం ఇసిరేసాం ఇటు, అటు అక్కడ ఇంటర్సెక్ట్ కాదు కదా. సో దేర్ఫోర్ దిస్ ఈజ్, నేను ఏం గీసాను ఇప్పుడు? y = x² + 2x గీసాను. నేను గీసింది y = x²
ప్లస్ 2x. ఇప్పుడు ఈ కింద ఉన్న భాగాన్ని రిఫ్లెక్ట్ చేయండి పైకి. రిఫ్లెక్ట్ చేస్తే మనకి ఇది 1 దగ్గర ఉంది కదా, పైకి రిఫ్లెక్ట్ చేస్తే 2 దగ్గరికి వస్తుంది. ఇది 1 గా, ఇది -1 రా, ఇది -1 అంటే ఇక్కడ 1 దగ్గరికి వస్తుంది. 1 దగ్గరికి వస్తుంది రిఫ్లెక్షన్. అంటే ఎలా గీయాలి? రిఫ్లెక్ట్ అంటే ఇలా ఉంటే ఈ పైకి ఇలా షేప్ వస్తుంది. ఇది ఓకేనా? ఇది చూడండి, కింద దాన్ని రిఫ్లెక్ట్ చేస్తే ఇది -1 దగ్గర ఉంటే ఎక్కడికి వస్తుంది? 1 దగ్గరికి వస్తుంది. అర్థమైంది కదా? ఇది వర్టెక్స్ అన్నమాట, ఇది వర్టెక్స్. సో దేర్ ఫోర్ మన రిక్వైర్డ్ గ్రాఫ్ అంటే ఇది తీసేస్తాం ఇది. సో దేర్ ఫోర్ ఇందులో సెగ్మెంట్స్ ఏంటంటే మనం అంతకుముందు ఏదైతే పైన ఉంచామో x² + 2xa, ఇది కూడా x² + 2xa. ఏదైతే రిఫ్లెక్ట్ చేసామో y - f of x అంటే దీని డెఫినేషన్ వచ్చేసరికి చూడండి, y చూడండి x < -2, x < -2 ఇది ఉంది. ఏముంది? x² + 2x. x -2 నుంచి 0 వరకు అమ్మా, 0 వరకు ఏముంది? ఇది ఉంది, -(x² + 2x). సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి 0 to ∞ ఏముంది? మళ్ళా x² + 2x. ఇది మనకి డెఫినేషన్. గ్రాఫ్ ని బట్టి 3 భాగాలు ఉన్నాయి ఇందులో. <(-2) ఇది, -2 to 0 ఇది, 0 to ∞ ఇది. దట్ ఈస్ అబౌట్ మాడ్యులస్ f of x. మాడ్యులస్ f of x. ఇంకొకటి సపోజ్ మనకు మొత్తం మిక్స్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది చూడండి ఒకసారి. ఇంకొకటి మొత్తం అన్ని కలిపి మిక్స్డ్ ఉంటుంది. ఇప్పుడు దాకా నేర్చుకున్న దానికి మిక్స్డ్ ఉంటుంది చూడండి. y = you have to draw the graph of modulus x - 1 - 1. చూడండి ఒకసారి, అన్ని ట్రాన్స్ఫర్మేషన్ ఉంటాయి ఇందులో. ఇప్పుడు వరకు నేర్చుకునే అన్ని ఉంటాయి. మాడ్యులస్ ఆఫ్ x - 1 - 1. సో ఫస్ట్ నేను ఇది గీసుకుంటే దాని మాడ్యులస్ గీసుకోవచ్చు, దాన్ని గీయాలి ముందు. అంటే ఫస్ట్ స్టెప్ నేను ఏం గీస్తున్నా అంటే మాడ్యులస్ x - 1. సెకండ్ స్టెప్ మాడ్యులస్ x - 1 - 1. థర్డ్ స్టెప్ ఇది f of x, దాని మాడ్యులస్. ఇది ఫస్ట్ స్టెప్ ఇది. తర్వాత స్టెప్ లో ఇది. సో ఇది లోపలది గీసేసాం అనుకో, మాడ్యులస్ f of x అంటే ఇది గీసేయచ్చు. సో చూడండి, ఫస్ట్ మాడ్యులస్ x - 1 జాగ్రత్తగా చూడండి. సో మాడ్యులస్ x - 1, మాడ్యులస్ x - 1 అది మనకు తెలిసి ఈజీగా గీయొచ్చు. మాడ్యులస్ x - 1 అంటే ఇక్కడ 1 పెట్టేస్తాం. మాడ్యులస్ x - 1 అంటే ఇది. ఓకే, అంతవరకు సరిపోయింది. సో ఇది ఫస్ట్ ది, అంటే ఇదేంది? ఇది ప్లస్ x - 1 మైనస్ ఆఫ్ x - 1, 1 - x. సో దిస్ ఈస్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ డ్రాయింగ్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో దీన్ని 1 యూనిట్ డౌన్ చేయాలి. దీన్ని 1 యూనిట్ డౌన్ అంటే ఇది ఎక్కడికి వస్తుంది? వర్టెక్స్ -1 ఇక్కడికి వస్తుంది. సో ఇది 1 యూనిట్ డౌన్ అంటే ఆరిజిన్ కుండా పోయింది, ఈ పాయింట్ ఇక్కడికి వస్తుంది. ఓకేనా? గీసేటప్పుడు ఎలా గీయాలి? ఇలా కొంచెం కేర్ తీసుకోవాలి. ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ ఉంటాయి కదా, సో ఇలా దీనికి కొంచెం కేర్ తీసుకోవాలి. ఇలా ఉంటుంది ఇది. ఓకేనా? సో ఇది రాయాలి. y దీని 2 యూనిట్స్ డౌన్, 1 యూనిట్ డౌన్ చేసామంటే x - 1 - 1, x - 2. దీన్ని 1 యూనిట్ డౌన్ చేసామంటే 1 - x - 1, ఇది -x. అయిపోయింది. సెకండ్ స్టెప్ ఈజ్ ఓవర్. మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఫస్ట్ స్టెప్ డైరెక్ట్ గా గీసాం, తర్వాత దాన్ని కిందకి డౌన్ చేసాం మనకున్న నాలెడ్జ్ ప్రకారం అంతకుముందు. సో మాడ్యులస్ లోపల f of x గీసేసాం. ఇప్పుడు మనకి మాడ్యులస్ f of x గ్రాఫ్ ఆల్రెడీ ఉంది ఇక్కడ, రైట్? ఇంక ఇవన్నీ అనవసరం.
ఇక్కడ బోర్డు పైన ఉంది ఏంటంటే ఇది ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటారు. ఇప్పుడు మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది ఇలానే ఉంచేసి ఈ పాయింట్ 2 చూడండి, ఈ లైన్ ఇంటర్సెక్ట్ అయ్యేది 2. ఈ పైది అలానే ఉంచేసి కిందది పైకి రిఫ్లెక్షన్ చేయండి. కిందది పైకి రిఫ్లెక్షన్ చేయటం అంటే ఇదిగో ఈ రెండు లైన్స్ ఉన్నాయి కదా, ఈ పైకి రిఫ్లెక్ట్ చేయాలి. సో చూడండి, ఇది ఎక్కడ ఉంది మనకి, ఇది యాక్చువల్ గా వర్టెక్స్ ఉంది కదా, ఇది పైకి రావాలంటే ఇది -1 దగ్గర ఉంది, అంటే ఇక్కడ 1 దగ్గరకు వస్తుంది. చూడండి, ఇది అక్కడికి వస్తుంది. సో ఈ లైన్ చూసారా, ఈ లైన్ ఎలా రిఫ్లెక్ట్ అయ్యింది, అలా రిఫ్లెక్ట్ అయ్యింది. ఓకేనా, ఈ లైన్ ఎలా రిఫ్లెక్ట్ అయ్యింది, ఇలా రిఫ్లెక్ట్ అయ్యింది. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, దీని కింద దాన్ని రిఫ్లెక్ట్ చేసాం పైకి. ఆ రిఫ్లెక్ట్ చేస్తే వచ్చేది ఏంటి, -f ఆఫ్ x. ఈ లైన్ రిఫ్లెక్ట్ చేసాం కదా, ఇది y = x - 2. పైది ఏమైంది, మైనస్ ఆఫ్ దట్ 2 - x. రైట్, అంటే ఈ లైన్ ఉంది కదా, అది దీన్ని మైనస్ తో మల్టిప్లై చేయండి, 2 - x. ఈ లైన్ రిఫ్లెక్ట్ చేసాం కదా, సో ఈ లైన్ రిఫ్లెక్ట్ చేసాం పైకి, అంటే ఇదేమైంది, y = మైనస్ ఆఫ్ దట్ x. ఇంకా కిందది రబ్ చేసేసి, కిందది ఇంకా అనవసరం మనకి ఇది. సో దిస్ ఈస్ ద కంప్లీట్ గ్రాఫ్. ఇది సో W షేప్ లో ఉందిగా ఇది. సో దిస్ ఈస్ ద గ్రాఫ్. అంటే ఇందులో ఎన్ని భాగాలు ఉన్నాయి చూడండి, ఇది ఒక లైన్ ఉంది, ఇది ఒక లైన్ ఉంది, ఇది ఒక లైన్ ఉంది, ఇది ఒక లైన్ ఉంది. దేర్ఫోర్ మనకి ఏ ఇంటర్వెల్ లో ఏమేమి ఉంటుంది అనేది ఇక్కడ రాసుకోవచ్చు. x < or = 0. x < or = 0 అయితే ఇదేంటిది, -x. నెక్స్ట్ 0 to 1 లో ఉన్నా, ఇది 1 కదా, 0 to 1 లో, 0 to 1 లో x ఉంది, x. నెక్స్ట్ 1 to 2, 1 to 2 2 - x ఉంది, 2 - x. నెక్స్ట్ greater than or equal to 2, greater than or equal to 2 అంటే x - 2. ఇట్లా 4 భాగాలు ఉన్నాయి. అర్థమైంది కదా అది. ఇంక ఈ గ్రాఫ్ ఏ ఇంటర్వెల్ లో గీమంటే ఆ ఇంటర్వెల్ లో ఉంచుకుంటాం. -3 to 3 అడిగారు అనుకో, ఇక్కడ -3 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. -3 to 3 అంటే హియర్ లైక్ దట్. సో ఇది మనకి మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఇంకొకటి లాస్ట్ ది, ఉండండి అమ్మ, లాస్ట్ ది వెళ్ళొద్దు ఎవరు. నెక్స్ట్ చూడు, y = f of modulus x రా. నెక్స్ట్ అంటే f లోపల మాడ్యులస్ x ఉంటుంది, f లోపల మనకు మాడ్యులస్ x ఉంటుంది. చూడండి, రేపు నుంచి ఏరియా స్టార్ట్ చేసేస్తాం. ఈ రాకపోతే రావమ్మా, ఇది చెప్పకుండా మన మోసం అయిపోయింది. నెంబర్ 1 డ్రా. దేనికైనా ఫస్ట్ f ఆఫ్ x గీయాలి. f ఆఫ్ x గీసిన తర్వాత బేసిక్ గ్రాఫ్ గీసిన తర్వాత సెకండ్ స్టెప్ రీటైన్. చూడండి జాగ్రత్తగా, రీటైన్ అంటే ఉంచుకోండి. retain the graph of y = f of x, y = f of x on the positive side of x axis, on the positive side of x axis. Only. And remaining and erase తీసేయాలి, మిగతాది కంప్లీట్ గా తీసేయాలి. రిమైనింగ్ గ్రాఫ్ ఓన్లీ పాజిటివ్ ఎక్సెస్ ఈ సైడ్ ఉన్న గ్రాఫ్ ఉంచుకొని మిగతా ఈ సైడ్ తీసేయాలి. ఫస్ట్ స్టెప్ లో ఏం చేయాలంటే, గ్రాఫ్ గీసుకున్న తర్వాత పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ సైడ్ ఉంది అంటే ఈ రెండు క్వాడ్రంట్స్ లో ఉంచుకోవాలి, మిగతా అంతా తీసేయాలి. సో చూడండి, reflect the retained part.
with respect to y-axis. With respect to ఈ ఉంచుకున్న దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ y-axis తో రిఫ్లెక్ట్ చేయాలి. నెంబర్ 4 చూడండి, రిఫ్లెక్ట్ ద రీటైన్డ్ పార్ట్. చూస్తుంది. సో రీటైన్డ్ పార్ట్ ఏంటంటే అది y ఈక్వల్ f ఆఫ్ x. రిఫ్లెక్టెడ్ పార్ట్ లాస్ట్ తమ చూడండి, f ఆఫ్ మైనస్ x రిఫ్లెక్టెడ్ పార్ట్ అంటే చూడండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకు రెండు భాగాలు ఉంటాయి. when x greater than or equal to 0 ఇది f ఆఫ్ x రా. అదే నేను చెప్పింది, x పాజిటివ్ సైడ్ ఉంటే f ఆఫ్ x, x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 f ఆఫ్ మైనస్ x. f ఆఫ్ మైనస్ x అంటే y యాక్సిస్ తో రిఫ్లెక్ట్ చేయాలి. చూడండి, సపోజ్ మనకి y ఈక్వల్ టు ln modulus x. ln modulus x. Now first draw the graph of ln x. ln x చూడండి, ln x. This is ln x. సో ఇదంతా పాజిటివ్ సైడే ఉంది. పాజిటివ్ సైడ్ ఉందంటే ఇది మొత్తం రీటైన్ చేస్తాం. ఇది ఇటు ఉంటే తీసేస్తాం, ఇటు లేదు కదా, ఇది ఒకటేగా ఉంది. సో పాజిటివ్ సైడ్ ఉంది, రీటైన్ చేయాలి. రీటైన్ చేసిన తర్వాత ఈ రీటైన్ చేసిన దాన్ని y యాక్సిస్ తో రిఫ్లెక్ట్ చేయండి. ఇటు రిఫ్లెక్ట్ చేస్తే ఇలా వస్తుంది గ్రాఫ్. దేర్ఫోర్ రీటైన్డ్ 1, దిస్ ఈజ్ f ఆఫ్ x అన్న. సో రిఫ్లెక్టెడ్ 1 అంటే ఏంటంటే దీన్ని రిఫ్లెక్ట్ చేశాక ln మైనస్ x. ln మైనస్ x. ఇంకొకటి లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. లాస్ట్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు sin modulus x. x belongs to minus 2pi comma 2pi. చూడండి ఒకసారి, చూడండి, సపోజ్ మైనస్ 2pi టు 2pi గ్రాఫ్ గీస్తున్నా, y ఈక్వల్ sin x గీస్తున్నా. I will draw the graph of y equal to sin x. sin x graph ఇలా ఉంటుంది, 0 pi 2pi minus pi minus 2pi. చూడండి, రెండు ఉన్నాయి కదా, రెండు ఉన్నప్పుడు పాజిటివ్ సైడ్ ఆఫ్ x అంటే ఈ రెండు క్వాడ్రంట్స్ లో ఉన్నాయి, తీసుకు ఇది ఉంచాలి, మిగతా తీసేయండి. సో ఈ పార్ట్ మాత్రమే ఉంచండి, ఈ ఉంచిన దాన్ని. సో దీన్ని y ఇటు ఉంటే ఇటు రిఫ్లెక్ట్ చేయాలి, ఇటు ఉంటే ఇటు రిఫ్లెక్ట్ చేయాలి. ఇక్కడ ఉంది కదా, ఇటు రిఫ్లెక్ట్ చేయాలి. సో దీన్ని y యాక్సిస్ తో రిఫ్లెక్ట్ చేస్తే you will get like this. సో దీన్ని రిఫ్లెక్ట్ చేశాను ఇటు, అంటే ఈ ఉన్నదేమో y ఈక్వల్ టు f ఆఫ్ x, అటు సైడ్ ఉన్నది y ఈక్వల్ టు f ఆఫ్ x అంటారు. ఇటు సైడ్ ఉన్నది అంటే ఇదంటే అర్థమైందంటే y ఈక్వల్ sin x. ఇదేమవుతుంది, y ఈక్వల్ f ఆఫ్ మైనస్ x, x బదులు మైనస్ x రైట్. సో ఈ మొత్తం కూడా గ్రాఫ్ y ఈక్వల్ sin modulus x. సో రేపు ఏరియా స్టార్ట్ చేస్తాను.